హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ శ్రీనివాస్ బుర్రా. ఇది న్యూమరాలజీ యుగం. మీ పేరు, మీ సంతకం, మీ మొబైల్ నెంబర్లో చిన్న మార్పు చేస్తే మీరు లోకాల్ని ఏలేస్తారు. అల్లు అర్జున్ సైతం తన పేరు మార్చుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ మార్చుకున్నాకే పవర్ స్టార్ అయ్యారు. ఇప్పుడు మీ వంతు. సిద్ధమేనా? 200 రూపాయలకే మీ తలరాత మారబోతోంది. న్యూమరాలజిస్ట్ అనిల్ రాజ్ మీకు రాజయోగం తెస్తా అంటున్నారు. నిజమా? అంకెలు మనకు ఎలాంటి అదృష్టాన్ని తెస్తాయో చూద్దామా? పదండి, న్యూమరాలజిస్ట్ అనిల్ రాజ్ మాటలు నిజమా కాదా తేల్చుకుందాం. లెట్స్ స్టార్ట్. న్యూమరాలజీ. ఇంతకుముందు మనం దావుద్ గారి ఎపిసోడ్లో న్యూమరాలజీ విశిష్టత ఏంటి, అసలు న్యూమరాలజీ మనిషి జీవితం మీద ఎలా పనిచేస్తుంది, అసలు గ్రహాలు ఈ న్యూమరాలజీకి ఏమైనా సంబంధం ఉందా, ఇట్లాంటి చాలా విషయాలు చర్చించాం. అయితే ఈ న్యూమరాలజీ యొక్క లక్ష్యం ఏంటి? మనిషి జీవితంలో మార్పు రావాలి, మనిషి ఆలోచన దృక్పథంలో మార్పు రావాలి. అవి తీసుకురావాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా 4 ఉంటాయి విభాగాలు. ఒకటి, పిల్లల పేర్లు సెలెక్ట్ చేయడం. అంటే పుట్టిన పిల్లలకి పేరు సెలెక్షన్ చేసేప్పుడే న్యూమరాలజీ ప్రకారం కనుక మనం వెళితే వాళ్ళ జీవితాలని, వాళ్ళ అదృష్టాలని మనం ఆ సంఖ్యల ద్వారా, అంటే అప్పుడు పేర్లు పెట్టడం ద్వారానే మనం శాసించవచ్చు. ఇది మొదటిది. సరే, ఆల్రెడీ పెట్టేశారు. ఆ పెట్టిన పేర్లలో కరెక్షన్, పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఆ పేర్లు కరెక్షన్ చేయడం ద్వారా వాళ్ళ జీవితం మొత్తం మార్చేయచ్చు. వాళ్ళ అదృష్టాలని, వాళ్ళ విజయాల్ని, వాళ్ళ అపజయాల్ని, భయాల్ని, అనుమానాల్ని అన్నీ తొలగిపోయేలాగా వాళ్ళని విజయపథంలో నిలబెట్టవచ్చు. ఇక ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది మొబైల్ నెంబర్స్. ఈ మొబైల్ నెంబర్స్లోనే అత్యంత భయంకరమైన నంబర్స్ దాగి ఉన్నాయి. మన జీవితాన్ని సర్వనాశనం చేసే నంబర్లు ఉంటాయి, లేదా మన జీవితాన్ని విజయపదంలో నడిపించే నంబర్లు ఉంటాయి. సో ఫోన్ నెంబర్ని ఏదో ర్యాండమ్గా మనం అక్కడ వెళ్ళి స్టాల్లో పిక్ చేసుకొని రావడం కాదు. న్యూమరాలజీ ప్రకారం ఏ నెంబర్లు ఉండాలి, ఏ నెంబర్లు ఉండకూడదు, ఏవి ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, ఏవి రిపీట్ అవ్వకూడదు, ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇది న్యూమరాలజీ. ఇది ఫోన్ నెంబర్లు. ఇక 4వది బిజినెస్ పేర్లు. చాలామంది అర్థం కాదు, అరే బాలాజీ టెలిఫిలిమ్స్ అని పెడితే సూపర్ హిట్ అవుతుంది, లేదంటే ఇంకేదో మంచి పేరు పెడితే కాదు. ఎందుకు కాదు అర్థం కాదు. రిలయన్స్ అంత గొప్పగా ఎందుకు సూపర్ హిట్ అయింది, మిగతా ఎందుకు కావట్లేదు అంటే ఆ పేరులో కూడా, బిజినెస్ పేరులో కూడా శక్తి ఉండాలి, దానికి వైబ్రేషన్ ఉండాలి. అది కావాలి అంటే కూడా ఖచ్చితంగా న్యూమరాలజిస్ట్ని సంప్రదించి మాత్రమే మనం బిజినెస్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా రంగులు వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ న్యూమరాలజీ ద్వారా. న్యూమరాలజీ ఏదో ఆషామాషికి వచ్చింది కాదండి. ఈ యొక్క మ్యాథమెటిషియన్ పైథాగరస్ కనిపెట్టిన అద్భుతమైన శాస్త్రం అది. మరి అలాంటి గొప్ప శాస్త్రం మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, మన జీవితాలను ఎలా మార్చుకోవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మరొక అద్భుతమైన న్యూమరాలజిస్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయన ఎప్పుడు చూడకపోవచ్చు, కానీ ఆయన ఒక 20 సంవత్సరాల పాటు తన జీవితాన్ని పూర్తిగా న్యూమరాలజిస్ట్ ఎలా పనిచేస్తుంది మనిషి మీద అనే ఒక ప్రయోగంలోనే గడిపేశాడండి. నాకు అది ఆశ్చర్యం వేసింది. ఆయన అంటే ఎక్కడ ఆయన కనబడడు, ఎవరికి షో చేసుకోడు, కానీ అద్భుతమైన, ఆయన చూస్తే కూడా ఇతను చెప్తాడా చిన్న పిల్లల్లా ఉన్నాడే అనిపిస్తుంది మీకు, కానీ అపారమైన మేధస్సు, అద్భుతమైన జ్ఞానం. నేనే ఆశ్చర్యపోయాను. నేను పిలిచి ఆయన్ని, సార్ మీరు చెప్పాలి మా ప్రేక్షకులకు అని పిలిచి మరి ఆయన్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన చాలా చాలా విషయాలు, అంటే ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ కాకుండా ఆయన ఇండిపెండెంట్ రీసెర్చర్, అట్లాగే స్పిరిచువల్ సైంటిస్ట్, డిఎంఐటి అనలిస్ట్ కూడా. అంటే చేతిరే మన వేలి ముద్రల్ని కూడా విశ్లేషించగలిగే అద్భుత సామర్థ్యం ఆయన సొంతం. సో ఇక నేను ఎక్కువ చెప్పను, ఆయన ఏంటో మీరే తెలుసుకోండి.
ఆయనకు ఒక అద్భుతమైన ఆఫర్ కూడా ఇచ్చాడు మన ప్రేక్షకుల కోసం. ముఖ్యంగా మీకు తెలుసు న్యూమరాలజిస్టులు, ఆ తర్వాత ఇవి పెద్ద పెద్ద గ్రాఫాలజిస్ట్ వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు. ఆయన నాకు ఒక ఛాలెంజ్ చెప్పాడు, బిఎస్ గారు మీ ప్రేక్షకులకి నేను ఒక ఆఫర్ ఇస్తున్నా, ఓన్లీ 200 పే చేయండి. ఓకే, జస్ట్ 200 నాకు పే చేయండి, నాకు కొన్ని చిన్న డీటెయిల్స్ ఇవ్వండి, నేను మీకు నచ్చితే అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం, మిగతా ఫీజులు పరిహారాలు అవి మాట్లాడుకుందాం. సో ఇది నేను మీకు ఇస్తున్న ఆఫర్ అని చెప్పాడు. నాకు అది కూడా భలే నచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఆస్ట్రాలజీ అన్న ఏదన్నా మినిమం 1,00,000, 10,000, 50,000 లేకుండా ఏది జరగట్లేదు. సో 200లతో మీ భవిష్యత్తుని అద్భుతంగా తెలుసుకునే అద్భుతమైన ఆఫర్ ఇది. ఇది మన కొలుగురి ప్రేక్షకుల కోసం. సో థ్యాంక్ యూ అనిల్ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మీకు పేరు చెప్పలేదు కదా, అనిల్ రాజ్ గారు. సో ఆయన గొప్పతనం ఏంటో ఘనత ఏంటో మీరే తెలుసుకోండి. సో ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నన్ను మీరు ఈ ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అనిల్ రాజ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. సో ఎందుకంటే సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ ఇప్పుడు బాగా పెరిగిపోయిన పరిస్థితి, అందరూ దాన్ని నమ్ముతున్నారు. సో ఈ నేపథ్యంలో మీ ద్వారా మా ప్రేక్షకులకు కొంత మేలు జరగాలనే ఉద్దేశం మిమ్మల్ని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. సో చెప్పండి సార్, న్యూమరాలజీ మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని మాకు అర్థమైంది. కానీ ఇంకా కూడా నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, అంటే గ్రహాలు ప్రభావితం చేస్తాయి సరే, కానీ అంకెలు ఎలా ప్రభావితం చేయాలి? అంకెలు మనమే కదా కనిపెట్టింది. తెలుగులో ఒకలా ఉంటాయి, ఇంగ్లీష్లో ఒకలా ఉంటాయి, హిందీలో ఒకలా ఉంటాయి, సంస్కృతంలో ఒకలా ఉంటాయి అంకెలు. సో ఫలానా అంకెనే, ఇంగ్లీష్ అంకెలే మన అదృష్టాన్ని మారుస్తాయి అనేది మనం ఎలా చెప్పగలుగుతాం? దానికి ఉన్న ప్రాతిపదిక ఏంటి? అంటే మీ క్వశ్చన్ అనేది చాలా మందికి వచ్చే బేసిక్ డౌట్. ఎగ్జాక్ట్లీ సార్. అయితే ఏంటంటే నంబర్స్ని, ఆల్ఫాబెట్స్ని మనమే కనిపెట్టాం సార్. ఏది ఉన్నా కూడా మనమే కనిపెడతాం. ఏదైనా కావాలంటే ఇప్పుడు రీసెర్చ్ ప్రాసెస్లో వస్తుంది. కానీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎందుకు అంటే, అసలు న్యూమరాలజీ అనేది చాలామంది ఇప్పుడు మనం నోట్లో ఎవరు చూసినా కూడా న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రం అని అంటున్నారు. ఫస్ట్ ఇది వచ్చిన పేరు ఏంటంటే సంఖ్యాశాస్త్రం కాదు. మనకి మా గురువు చెప్పినట్లు దీనికంటే ముందు ఏంటి అంటే, మనకి ఎప్పుడని చూడండి ఒకరి గురించి ఏదైనా చెప్పాలన్నప్పుడు ఒక ఆధారం అనేది ఉండాలి. పాతకాలంలో ఏంటంటే మీరు ఇప్పుడు ఒక ఆస్ట్రాలజీ లేదంటే మనకి ఎవరి గురించి అని చెప్పాలంటే ఇప్పుడున్న ఫెసిలిటీస్కి టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈజీగా ఇస్తున్నారు. పాతకాలంలో మీరు ఎక్కడ పుట్టిరు అని అంటేనే చాలామంది ఇంట్లలో పుడుతుండే. ఒక డేట్ చెప్పండి అంటే దసరాకి ముందు పుట్టిన, అమావాస్య ముందు పుట్టిన, మా అన్న కడుపులో ఇది ఉండే, ఇలా అంటుండే. తర్వాత ఇప్పుడు ఒక అయ్యగారికి ఏదైనా కావాలి, సరే ఇది లేదు అది లేదు, సరే నీ పేరేంటి అంటే మల్లయ్య అంటే మేము ఓకే సింహరాశి, నువ్వు ఇది చేసా, ఒక ఆధారం మీద ఒక నమ్మకం మీద పోతుండే. ఇలా కపిల ముని అనేట ఆయన ఏం చేసిండంటే ఇట్లా తీసుకొచ్చేటప్పుడు ఆయన తీసుకొచ్చిన శాస్త్రం పేరేంటే స్పందన శాస్త్రం. స్పందన శాస్త్రం. ఆ స్పందన శాస్త్రం కాలక్రమేణా ఏంటంటే మనం దాన్ని మనకి తగినంత మెల్లమెల్లగా అక్షరాలకు తీసుకొచ్చి మెల్లమెల్లగా నంబర్స్కి తీసుకొచ్చినాం. అయితే తెలుగులో ఏంటంటే మనకు అచ్చులు, అల్లులు అనేది ఉంటుంది, మళ్ళా మనకు గుడింతాలు అని ఉంటుంది. ప్రతి దానికి ఒక వైబ్రేషన్స్ ఉంటుంది. న్యూమరాలజీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వైబ్రేషన్సే అండి, సౌండ్ ఆఫ్ వైబ్రేషన్స్. అయితే దాన్ని ఎట్లా ఈజీగా చేయాలి అంటే మనం చూసే వరల్డ్ వైడ్ మనము ఇప్పుడు ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఎన్నో అక్షరాలు ఉంది. ఓకే, ఇప్పుడు సంస్కృతం కానీ అన్నిట్లా. ఇప్పుడు మీరు ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయండి? A to Z 26 ఉన్నాయి ఫిక్స్డ్. నంబర్స్ ఎన్ని ఉన్నాయండి? 1, 2 నుంచి 9. అయితే దీంట్లో ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క వైబ్రేషన్స్ అనేది వాళ్ళు కనిపెట్టారు. ఆ వైబ్రేషన్స్ ఏ నంబర్కి కనెక్ట్ అవుతుందో చూసి ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క నంబర్ని అలోకేట్ చేశారు. దాంట్లో 2 మెథడ్స్ ఉంది, చాల్డియన్ అండ్ పైథాగరస్. దాని మీద మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఆ బేస్ మీద మనకి ఈజీగా అప్లికబుల్ ఉండేటట్టు. ఇప్పుడు మన ఇండియాలోనే చూస్తే అఫీషియల్గా చూస్తే మనకి నియర్లీ 100 లోపల అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంది, కానీ అన్అఫీషియల్గా 2000 లాంగ్వేజెస్ ఉంది. మీరు అవన్నీ మనం చేయలేం కాబట్టి మనకి ఏది ఉన్నా ఈజీగా కావాలి. కాబట్టి దాన్ని మనం ఏం చేసామంటే న్యూమరాలజీ నంబర్స్, ఆల్ఫాబెట్స్కి చేసాం. అయితే చాలామంది డౌట్ ఏంటంటే మీరేమో మాట్లాడేది న్యూమరాలజీ, నంబర్స్ అంటారు, మళ్ళీ మా పేర్లో తీసుకొచ్చి మీరు ABCDలు యాడ్ చేస్తున్నారు.
అవును. ఏబిసిడీలు అంటే దాన్ని ఆల్ఫాబెట్స్ అంటారు. మళ్ళీ మీరు చెప్పే టైటిల్ ఏందో న్యూమరాలజీ. న్యూమరాలజీ అదేమో న్యూమరాలజీ అంటే నంబర్లు, అవును. ఇదేమో ఆల్ఫాబెట్. మళ్ళీ మీరు ఇంత మాట్లాడేటోళ్ళు దాన్ని న్యూమరాలజీ అనకుండా ఆల్ఫాబెటాలజీ అనొచ్చు కదా. అవును, కరెక్ట్. లాజికే కదా. కానీ ఏం చేస్తున్నాం అంటే ఆల్ఫాబెట్స్ యాడ్ చేయడం వల్ల నంబర్స్ని యాడ్ చేస్తున్నాం. అంటే బయట వాళ్ళకి కనబడేది ఏంటంటే ఆల్ఫాబెట్స్, లోపల మనం యాడ్ చేసేది ఏంటి అంటే నంబర్స్ని వైబ్రేట్ చేయడానికి చేస్తున్నాం. అంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక నంబర్ ఇస్తారా మీరు? ఇప్పుడు ఒక 1 అనేది ఉందండి. 1 అంటే మనం ఏం చేస్తామంటే సన్ని రిప్రజెంట్ చేస్తాం. అయితే 1కి ఏం నంబర్ వస్తుందంటే AIJQY అని అంటాం. ఓకేనా. అయితే చాలామంది ఏంటంటే ఆస్ట్రాలజీలో ఏంటంటే ఈ పలాన్ గ్రహానికి ఇది గ్రహానికి ఈ నంబర్ అని. కానీ న్యూమరాలజీలో డిఫరెన్స్ ఏంటి అంటే ఈ నంబర్ క్వాలిటీస్ ఏ ప్లానెట్కి ఉంది అని చూసి ఆ ప్లానెట్ని తీసుకొచ్చి నంబర్కి కనెక్ట్ చేస్తారు. ఓకే. అయితే చాలామంది ఏంటంటే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ అనేది అన్నీ సేమ్ అలా అంటారు. ఇప్పుడు అన్నీ సేమ్ ఉన్నప్పుడు ఎందుకు పేర్లు చేంజ్ వచ్చింది? అంతే కదండి. ఎగ్జాక్ట్లీ. దాంట్లో లేని కొంచెం కంటెంట్ దీంట్లో కొంచెం అప్గ్రేడెడ్ కంటెంట్. ఎలా అయితే చిన్నగా ఉన్నప్పుడు మనకి ఎన్వైరన్మెంటల్ సైన్స్ అంటుండే, ఆ తర్వాత ఏమంటారు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటారు, ఆ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటారు. మీరు దాంట్లో స్పెసిఫికేషన్ చేస్తే బాటనీ జువాలజీ ఆంథ్రోపాలజీ. అంటే మనము ఏదైనా సైన్స్తోని మనకి ఎంత డెప్త్ పోతే మనకి క్లారిటీ రావాలి కానీ కన్ఫ్యూజన్స్ రావద్దు. ఓకే ఓకే. అయితే నేనేమంటానంటే మీరు ఎన్ని కోర్సులు చేసినా, ఇప్పుడు నేను ఓవరాల్ ఈ 20 ఇయర్స్లో 40 థెరపీస్ చేశాను. న్యూమరాలజీ చేశాను, వాస్తు చేశాను, పామిస్ట్రీ చేశాను, డిఎంఐటీ చేశాను, ఎన్ఎల్పి చేసిన, లా ఆఫ్ అట్రాక్షన్ చేసిన. అయితే ఇట్లా ఎన్నో చేశాను. కానీ దీంట్లో అన్నిటికంటే గ్రిప్ నాకేంటి స్ట్రాంగ్ అంటే న్యూమరాలజీ. ఓకే. అంటే వేరే థెరపీస్ని దీనికి సపోర్టివ్గా తీసుకుంటా, కానీ ఉట్టి న్యూమరాలజీ కావాలంటే ఇవన్నీ చేస్తేనే నేను న్యూమరాలజిస్ట్ కాదు. ఇది కొన్నిట్లో భ్రమ ఉంటుంది అంతే. ఇంకొకటి సార్, జ్యోతిష్యం రాకుండా న్యూమరాలజీ చెప్పలేరు అని కూడా అంటారు కొందరు. చెప్పలేరు అనేది అట్లా లేదు సార్. ఏంటి అంటే జ్యోతిషమే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను, కానీ ఏంటి అంటే నాకు ఆస్ట్రాలజీ కంటే ఎక్కువ గ్రిప్ అనేది నాకు న్యూమరాలజీ మీద ఎక్కువ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఫోకస్ చేస్తాను. ఇప్పుడు ఆస్ట్రాలజీలో పరిహారాలు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు శని దోషం ఉంది, ఏం చేస్తారు? శని మహారాజ్ దోషం ఉంది కాబట్టి నేను గుడిలో పోయి నవగ్రహాల దగ్గర నేను అయ్యగారితో పూజ చేయించుకుంటాను. నాకు 3,000 6,000 8,000 10,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు. అసలు మళ్ళీ సంకల్పము ఆచమనం మంత్రాలు ఎవరు చదవాలి? మనం చదవాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం చాలా బిజీ షెడ్యూల్స్లో ఉన్నాం, లేకపోతే మన కోసం అయ్యగారు చేసిన ముందట్లాగా అందరు డెడికేటెడ్గా చేస్తున్నారా? ఫార్మాలిటీకి చేస్తున్నారు. అయితే ఏదైనా పరిహారం చేసినాక కంప్లీట్లీ చాలామంది ఇప్పటికి కూడా జెన్యూన్ అయ్యగారులు ఉన్నారు. కొంతమంది ఓకే మీరు ఏ పరిహారం చేపించినా కూడా నేను అడిగే ఒకటే క్వశ్చన్, ఈ పరిహారం చేసినాక నాకు దోషం వెళ్ళిపోయిందా అని అడగండి. ఓకే. ఏం అడుగుతారో చూడండి. వాళ్ళు ఏమంటారంటే మనం చేసింది చేసినాము దేవుందే అంటారు. అంతే కదా. అంతే కదా. అవును. కానీ ఇక్కడ ఆస్ట్రాలజీకి వస్తే ఏమవుతుందంటే, సార్ నీ డేట్ ఆఫ్ బర్త్కి ఇలా ఇంపాక్ట్ ఉంది, ఈ పేరు ఇలా ఉంది, ఈ పేరు మీరు రాయాలి, మీరు ఇది చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఎవరు చేస్తున్నారు? వాళ్ళే రాస్తారు. రిజల్ట్ ఎవరికి రావాలి? వాళ్ళకే రావాలి. అయితే ఫోకస్ ఎవరు పెట్టాలి? వాళ్ళే. అయితే ఓవర్ మైండ్ చేంజ్ అవుతుంది, వీళ్ళ మైండ్ చేంజ్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. అంటే సార్ ఇప్పుడు పేర్లు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని మీరు అంటాడు. అంటే భిక్షపతి అని ఉంటే అతను భిక్షగాడు కాదు, లక్ష్మీపతి ఉన్నంత మాత్రాన అతను కోటీశ్వరుడు అవ్వడు. కరెక్ట్, రైట్. సో కానీ పేర్లు చాలా ప్రభావితం చేస్తున్నాయి. నేను ఎక్కడో విన్నాను, భవ్య అనే పేరు ఉంటే చాలా చెడ్డది, అట్లాంటి పేరు ఉండకూడదు అని కూడా అన్నారు. అసలు ఏంటి సార్ ఈ పేర్లు మనిషి ఎలా ప్రభావితం చేస్తాయి? సార్ ఈ క్వశ్చన్ కంటే ముందు నేను ఒక దీనికే యాడ్ ఆన్గా చెప్పినాక నేను ప్లీజ్. సార్ లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా విద్య అని కానివ్వండి, అది న్యూమరాలజీ కానివ్వండి, ఆస్ట్రాలజీ కానివ్వండి, ఏదో ఒక పామిస్ట్రీ కానివ్వండి, టారో రీడింగ్ కానీ, ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ దగ్గర నుంచి మనకి ఎలా ఉండాలంటే ఫ్యూచర్ని మనకి ఇది చేసేటట్టు ఉండాలి. చాలామంది ఇప్పుడు ఏం గమనిస్తున్నారంటే భవిష్యత్ని చూసి భయపడుతున్నారు, ఓకే, గతంని చూసి బాధపడుతున్నారు.
ప్రస్తుతంలో బతకలేకపోతున్నారు. అవును. అయితే మనకి ఏదైనా భవిష్యత్తు మంచిగా అయ్యేటట్టు చూడాలి కానీ భయపెట్టించేలాగా ఉండొద్దు. అవును. ఓకేనా? అవును. ఇంకోటి న్యూమరాలజీ ఇంపాక్ట్ ఇస్తుందా, ఆస్ట్రాలజీ ఇంపాక్ట్ ఇస్తుందా అనే దానికంటే ఫస్ట్ థింగ్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మీద ఎప్పటికన్నా 5 ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పటికి ఉంటాయి సార్. ఓకే. 5 ఇన్ఫ్లుయెన్స్. అయితే ఫస్ట్ అన్నిటికంటే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే గ్రహస్థితి. ఆ గ్రహస్థితి మీదనే ఇంతమంది ఉన్నారు. ఏంటి? ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, టారో రీడింగ్, అంజనం వేయడం, ఇవన్నీ. కానీ అది చాలా ఇంపార్టెంట్. కానీ అది అన్నిటికంటే బయట ఉన్న పొర అన్నమాట. ఓకేనా? అది ఉంటేనే అన్నీ ఉన్నది. ఓకేనా? అది. కానీ దాని లోపల ఉన్నది ఒకటి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ధనస్థితి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నమాట. మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటేనే గ్రహ శాంతిలు కూడా చేసుకుంటారు. మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు అంటే మీ గ్రహాలు అనుకూలించలేదని చెప్పొచ్చు. ఓకేనా? దాని లోపల ఉన్నది ఏంటంటే మీ శరీర స్థితి. మీరు అసలు మీ బాడీ వైజ్ మీరు హెల్తీ ఉన్నారా, మీరు కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటున్నారా, మీ దగ్గర గ్రహాలు బాగుందండి, మీ దగ్గర డబ్బు బాగుంది, మీకు ఎక్కడన్నా పోవాలంటే పోబుద్ధి అయితే లేదు, లేదా మీ హెల్త్ అనుకూలించారు, ఏం చేస్తారు సార్? అంటే మీ గ్రహాలు బాగలేదనా? ఇప్పుడు అంబానీ వల్ల చిన్న కొడుకున్నాడు, ఇప్పుడు వాకింగ్ చేసి, ఇప్పుడు ఆయన గ్రహాలు బాగుంది కదా, అందుకే కోటీశ్వర కొడుకున్నాడు, దాని స్థితి కూడా బాగానే ఉంది, ఆయనకి ఆరోగ్యం మీద ఇంపాక్ట్ ఉంది కదా, దారుణంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు దాని గురించి ఎవరు చెప్తలేరే? ఓకేనా? దాని లోపల ఉన్నది ఏంటి అంటే పరిస్థితి. మీరు సిచ్యువేషన్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకుంటున్నారా లేదా? ఓకేనా? ఇప్పుడు ఒక దాన్ని మీరు ఆపోజిషన్గా తీసుకోవచ్చు కష్టంలాగా, అదే సిచ్యువేషన్ వేరే వాళ్ళకి ఆపర్చునిటీ లాగా క్రియేట్ తీసుకోవచ్చు. అంతే కదా? ఇది మీ బ్రెయిన్ మీద ఉంది. దీని అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సార్ మీ మనస్థితి అనేది అన్నిటికంటే ఫస్ట్ సార్. ఇప్పుడు మీరు జాతకాలు నమ్మిరు, ఎవరైనా మిమ్మల్ని ఏమని అంటారా? మీరు జాతకాలు నమ్మరు, ఎవరిని నమ్మరు, మీ కష్టాన్ని మీరు నమ్మి ముందుకు పోయారు. అయితే అప్పుడు గ్రహాలు మీ మీద పనిచేయదా? అందుకే ఏమంటారంటే ఈ సృష్టి అంతా దైవాధీనం, దైవం భక్తి ఆధీనం, భక్తి మానవాధీనం, మనసాధీనం. మనసు ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకే దేవుడు బయటనే లేడు, లోపల కూడా ఉన్నాడు. మన మనసు గట్టిగా ఉండే ఎన్నో మార్గాలు వస్తాయి. కాబట్టి గ్రహస్థితి అనేది ఉంది, కానీ అది ఉట్టి వెదర్ రిపోర్ట్ లాగా. ఇప్పుడు మీకు అన్నారు ఇప్పుడున్న ఈ సంవత్సరంలో నాకు శని దోషం ఉందనుకుందాం, 7.5 శని వచ్చింది అనుకుందాం. అయితే వాళ్ళు ఏమన్నారు? బాబు 7.5 సంవత్సరాలు నీకు ఇలా ఉంటుంది, కొంచెం జాగ్రత్త ఉండు అంటే. అది నేను పాజిటివ్గా తీసుకొని నేను ప్రతి ఒక్క పని చేసే దగ్గర అతి జాగ్రత్త ఉంటూ మంచి చేసుకుంటే శని మహారాజ్ నన్ను ఏమైనా చేస్తాడా అండి? బై మిస్టేక్ నాకు అడ్డంకులు ఇచ్చినా దానివల్ల నాకు కొత్త అనుభవం వస్తుంది. అంతేగాని నేను భయపడి నేను ఇంట్లో రాకుండా 7.5 సంవత్సరాలు ఉత్తిగా ఇంట్లో కూర్చున్నా అనుకోండి, ఆ తర్వాత నాకు శుక్రమాదశ వచ్చినా కూడా నేను ఏం చేయలేను. కరెక్ట్ సార్. అయితే ఈ మధ్య అల్లు అర్జున్ కొంచెం వివాదాలు ఎదుర్కొన్నాడు కదా, పుష్ప 2 తర్వాత తొక్కిసలాట జరగడం థియేటర్లో. ఆ తర్వాత ఎవరు ఆయన సజెస్ట్ చేశారంట న్యూమరాలజిస్ట్ పేరు మార్చుకోమని. సో ఆయన అల్లులో ఒక ఎల్, అర్జున్లో ఒక ఎన్, 2 యాడ్ చేసుకున్నానని విన్నాను. దీన్ని ప్రభావం ఎలా ఉంటుంది, అసలు ఏమైనా ఉపయోగపడుతుందా? అంటే ఇప్పుడు సార్ ఎవరిని అప్రోచ్ అయ్యారో మనకు తెలియదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏ మెథడ్లో మేనేజ్ చేశారో తెలియదు. ఇప్పుడు చాల్డియన్ చేశారా, పైథాగరస్ చేశారా, ఇంకోటి ఇప్పుడు ఆ నంబర్ వైబ్రేషన్స్ వల్ల అలా నేనైతే అది క్యాల్కులేట్ చేయలేదండి. అంటే దాని ఇంపాక్ట్ అవుతుండొచ్చు, కానీ ఆయన ఏ బేస్ మీద వైబ్రేషన్స్ చేంజ్ చేసిండు, ఈయన ఎలా అప్రోచ్ అయ్యిండు, ఎవరిని అప్రోచ్ అయింది మనకు ఐడియా లేదు కాబట్టి నేను చెప్పలేను. కానీ నేను క్యాల్కులేట్ చేసి చూసి చెప్పినప్పుడు నేను దాని ఇంపాక్ట్ ఉందా లేదా చెప్పగలుగుతాను. ఓకే, రైట్. ఇప్పుడు శ్రీదేవి గారు ఉన్నారు, పాత హీరోయిన్ శ్రీదేవి. తను చనిపోవడానికి కారణం కూడా తన అదృష్ట సంఖ్య, తన రియల్ నంబర్ 4 అవ్వడం వల్లనే తను చనిపోయిందని ఒక మాట విన్నాను నేను. నిజమా? అట్లా ఉంటుందా? సార్ నేను ఏమంటానంటే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇప్పుడు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇప్పుడు 6లో పుట్టినా, 15లో పుట్టినా, లేదా 24లో పుట్టినా, ఇది మొత్తం యాడ్ చేసే 6 సిరీస్ వచ్చింది. దీన్ని ఏమంటారంటే రియల్ నంబర్ అంటారు. రియల్ నంబర్ అంటే మూలాంకం. మనం ఎప్పుడైతే మొత్తం యాడ్ చేస్తామో దాన్ని ఫాడిక్ నంబర్ అంటారు.
అచ్చా. అయితే ఎప్పుడైతే మన డేట్ ఆఫ్ బర్త్లో ఏదైతే రియల్ నెంబర్ ఉంటుందో అది ఎప్పుడన్నా మీ క్యారెక్టర్ని ప్రిఫర్ చేస్తుంది. ఓకే. అంటే మీరు ఎలా ఆలోచిస్తారు, మీరు ఎలా ముందుకు పోతారు, మీ థింకింగ్ ఫార్మాట్ ఏంటి అది చూసారు. కానీ మీ డెస్టినీ నెంబర్ ఏం చేస్తుందంటే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, అయితే శ్రీదేవి గారిది డేట్ ఆఫ్ బర్త్ 4 కాబట్టి ఆమె మైండ్ సెట్ ఏంటి అంటే కొంచెం ప్రాక్టికల్ అండ్ మెటీరియలిస్టిక్ ఉంటుంది. కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆమె చనిపోయింది, దానివల్లనే ఆమె కింద పడ్డది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అది ఆమె ఎలా చనిపోయిందంటే మీరు చూడండి, ఆమె రిపోర్ట్స్లో ఏంటంటే ఆమె తాగిన మత్తులో చనిపోయింది అని అట్లా రాసి ఉన్నారు. కానీ ఆమె డేట్ ఆఫ్ బర్త్ కాకుంటే శ్రీదేవి అనే నంబర్లో 16 నంబర్ ఉంది కాబట్టి 16 ఇంపాక్ట్ ఏంటంటే 16లో అన్సర్టనిటీ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పగలుగుతాం. కానీ దానివల్లనే ఇది ఇప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ అనొచ్చు కానీ ఇంపాక్ట్ అని అనలేదు. అయితే 16 ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కాకుండా నేమ్లో 16 ఉందనుకోండి, 16 ఉంటే ఒక 90/10 ఫార్ములా అని ఉంది. ఎవరి పేర్లు అయితే 16 ఉందనుకోండి 90% వాళ్ళు అనుకున్నది రివర్స్ కావడం, ఓకేనా, కొన్ని దగ్గర ఇంకోటి వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ రావడం అట్లా కొన్ని అవుతుంది. 10% వాళ్ళకి చాలా మెటీరియలిస్టిక్ మైండ్ సెట్ క్రియేట్ చేస్తారు. అలా కొన్ని ఇంపాక్ట్స్ అవుతుంది. కానీ ఇది అయింది తప్పకుండా న్యూమరాలజీ వల్ల. ఏది ప్రపంచంలో జరిగినా కూడా నేను నంబర్స్ వల్లనే అయింది అని నేనైతే అలా చెప్పలేదు. దానిలో ఎన్నో ప్రాసెస్ ఉంది. ఆస్ట్రాలజీ కూడా మనం అనలైజ్ చేయొచ్చు, న్యూమరాలజీ చేయొచ్చు, ఉన్న సిచ్యువేషన్స్ కూడా చేసి చెప్తే బాగుంటుంది. ఓకే, అట్లాగే 13 డెత్ నెంబర్ అంటారు, కొందరేమో మంచి నెంబర్ అంటారు. అసలు ఏంటి 13 అనేది డెత్ నెంబరా, బ్యాడ్ నెంబరా, గుడ్ నెంబరా? సార్ మీరు అడిగే క్వశ్చన్స్ చూస్తే చాలా స్టడీ చేసి సెషన్కి వచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే 13 అనేది నెగటివ్ నెంబర్. ఓకే, కానీ అది ఎప్పుడైతే నేమ్లో వస్తుందో డేంజర్ నెంబర్. ఇప్పుడు చాలా మంది 13 అనగానే ఇప్పుడు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్లో 13 ఉందనుకోండి, అంటే ఎవరైనా 13th పుట్టినా ఓకేనా, అరే ఇది కూడా డేంజర్ నంబరే అని అనుకున్నారు అనుకోండి, అది కరెక్ట్ కాదు. 13లో పుడితే ఏమవుతుంది అంటే 1+3 4 అయ్యి వాళ్ళు 4 సిరీస్లో పుట్టిన పర్సన్ అవుతారు. ఇప్పుడు మన వెంకటేష్ సార్ ఉన్నారు, ఇప్పుడు హీరో, ఆయన 13లోనే పుట్టారు అనమాట, ఓకేనా. కానీ ఎప్పుడైతే నేమ్లో 13 వస్తుందో అంటే మొత్తం కలిపితే ఫ్యాడిక్ నెంబర్ కూడా 13 వచ్చినప్పుడు దాని నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. ఓకే, కానీ ఇదే 13 నేమ్లో రావద్దు. నేమ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రీవియస్లీ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు గమనిస్తే మీరు పోయి సెర్చ్ చేయొచ్చు. మనకి కర్ణాటక ఇప్పుడు సౌత్ ఇండియాలోనే ఒక బాబు మిహిర్ అనే బాబు 10th క్లాస్ బాబు 23rd ఫ్లోర్ మీ నుంచి దుంకి చనిపోయాడు అనమాట. ఆయన ఏంటంటే వాళ్ళ స్కూల్లో ఉన్న ర్యాగింగ్ టార్చర్ తట్టుకోలేక చనిపోయాడు. ఇప్పుడు అది టార్చర్ ఉండొచ్చు కానీ ఆయన పేర్లో 13 అనేది వచ్చింది. అయితే ఈ 13 ఉంటే ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది అని అనొచ్చు. అంటే ఇప్పుడు మనం అంటాం కరోనా ఉంది మాస్క్ వేసుకోండి, శానిటైజర్ వేసుకోండి అంటే ముందు జాగ్రత్త, అంతేగాని నాకు కరోనా రాదు నేను మాస్క్ వేసుకొని ఉంటే మనం అంత దాంట్లో వెళ్ళదు. అయితే చాల్డేన్లో కూడా 13 రాకుండా చూసుకుంటే మంచిది, పైథాగరస్లో కూడా 13 రాకుండా చూసుకుంటే మంచిది. కానీ 13 మీద చాలా నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి కొన్ని చైనా కానివ్వండి, జపాన్ కొన్ని దేశాల్లో 13th ఫ్లోరే ఉండదు, 13th రూమే ఉండదు. అంటే వాళ్ళంతా కాన్ఫిడెంట్. ఇంకోటి ఎప్పుడైనా గమనించండి, ఈ సృష్టి అంతా ఎనర్జీ అన్నమాట. వేరెవర్ యువర్ థాట్ గోస్ ఎనర్జీ ఫాలోస్. మీ ఆలోచన ఎక్కడ పోతుందో మీ లోపల ఎనర్జీ అక్కడ పోతుంది. మీరు ఒక వస్తువుని చూసి ఇది నాకు నచ్చదు, ఇది బాగలేదని మీరు ఒక 100 సార్లు అన్నారనుకోండి, దాన్ని చూడంగానే మీకు అలా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. ఓకే సార్, బేసిక్గా మన పేరే మన అదృష్టాన్ని నిర్ణయిస్తుందని చెప్తున్నారు. సో పేరు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక మనిషికి? అంటే పేరు పెట్టేటప్పుడు ఏంటంటే 3 పద్ధతులు ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే ఇప్పటి నుంచి కాదు, మనం ఎప్పటి నుంచి ఎవరికైనా ఫ్యూచరే కానీ పుట్టంగానే ఒక సంతోషంతో మనం ఫస్ట్ అప్రోచ్ అయ్యేది ఏంటంటే ఆస్ట్రాలజర్స్ని. ఇప్పటికి చాలా మందికి ఫ్యామిలీ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ ఆస్ట్రాలజర్. అయితే వాళ్ళు ఏం చేశారంటే టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తోని వీళ్ళు ఈ రాశి నక్షత్రంతో పుట్టారు, వీళ్ళకి జన్మనామం ఈ దాంతో వస్తుంది అంటారు. అప్పుడు మీరు న్యూమరాలజీతో పాటు ఆస్ట్రాలజర్ని తీసుకోవాలనుకున్నప్పుడు
ఎందుకంటే మీ అయ్యగారు ఏ ఆల్ఫాబెట్ చెప్పిరో మీరు ఆయనను అన్నిసార్లు నమ్ముతారు. అవును. కాబట్టి ఆయనను కూడా మీరు హర్ట్ చేయొద్దు. ఆయనను మీరు అంత నమ్ముతారు కాబట్టి ఆయన ఏ అక్షరం అయితే ఇస్తున్నాడో ఆ అక్షరంతో న్యూమరాలజీ కంపాటబిలిటీది పేరు పెట్టడం అది ఫస్ట్ పద్ధతి. ఓకే. సెకండ్ పద్ధతి ఏంటంటే కొంతమంది అయ్యగారులు ఏమంటారంటే జన్మనామం ఉయ్యాలలో వేసేటప్పుడు పిలిస్తే చాలండి, ఆ తర్వాత మీరు వ్యవహారిక నామం వేరేది పెట్టవచ్చు అంటే అప్పుడు సార్ ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఏ నేమ్ బాగుంటుంది అని మమ్మల్ని అడిగితే ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ కావాలని ఇచ్చేది మన సెకండ్ పద్ధతి. ఇప్పుడు మూడో ట్రెండింగ్ పద్ధతి ఏంటి అంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే మాకు పేర్లు ఇలాగనే ఉండాలా. ఇది ఎస్పెషల్లీ కరోనా తర్వాత స్టార్ట్ అయింది. అయితే మేము ఇదే ఇప్పుడు ఏంటంటే ఎలా అంటుందంటే ఇప్పుడు రీసెంట్లీ నా క్లయింట్ సార్ మా కొడుకు పేరు పరం అని పెడతాను. అండ్ ఎందుకమ్మా పరం అంటే నా పేరు పార్వతి అండి, నా భర్త పేరు రామేశ్వరం, మా ఇద్దరికి పుట్టిండు పరం. అయితే మీరు దీంట్లో ఎన్ని ఏలు పెట్టండి బీలు పెట్టండి ఇదే పేరు పెట్టండి. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రెండింగ్. కరెక్ట్. అవును. ఇది నా తగ్గట్టు నేను చెప్తాను, వినలేరు అనుకోండి నేను ఏం చేయలేను. అట్లా పెట్టడం కరెక్ట్ కాదు. తప్పు అండి. ఓకే తప్పు. కానీ ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఎట్లా అయిందంటే ఏదైనా నేను కాకముందు చెప్పినా అనుకోండి ప్రూఫ్ ఏంది అంటారు, నేను అయినాక చెప్పిన అనుకో ఇప్పుడు చెప్పేం ఫైదా అంటారు. కాబట్టి నేను ఏం చెప్పలేను. ఇంకోటి పేరు ఇంపాక్ట్ ఉంటుందంటే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించండి, బెస్ట్ ఎగ్జాంపుల్ మనం సచిన్ టెండూల్కర్ది తీసుకుందాం. మీరు సచిన్ కొత్తలో స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయన బ్యాక్ ఎప్పుడైనా క్రికెట్లో సచిన్ అని రాసి కింద 10 అనే నంబర్ ఉంటుంటాయి. ఆయన కొంచెం మంచి పికప్ కానప్పుడు ఆయన ఏం చేశారంటే వాళ్ళకి తెలిసిన ఒక పర్సన్ ఏం చేసిండంటే సచిన్ అని రాయకండి టెండూల్కర్ అని రాసి కింద 10 అని రాయండి అంటే అప్పటి నుంచి మంచి క్లిక్ అయ్యారు. ఓకేనా. ఇంకోటి ఎప్పుడు కూడా ఆయన సచిన్ అన్నారు. సచిన్ అంటే 18 నంబర్ వస్తుంది ఫైనాన్షియల్లో. ఆయన ఎప్పుడు క్లిక్ అయ్యాడంటే ఆయన మాస్టర్ బ్లాస్టర్ అనడం వల్ల క్లిక్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఇక్కడనే మీరు గమనిస్తే ఆయన 100th సెంచరీ కొట్టలేకపోతున్నాడు. ఎంత ట్రై చేస్తున్నా ఇదిలే. అప్పుడు నేను ఎన్ని పరిహారాలు చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుండే. అప్పుడు ఆయన పోయింది ఏంటంటే ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర వెళ్ళలేడు, ఆయన పోయింది గ్రాఫాలజిస్ట్ దగ్గర. గ్రాఫాలజిస్ట్ ఏం చేస్తాడంటే మీ సిగ్నేచర్లో మీరు మీ టీని సర్కిల్ చేస్తున్నారు, మీ సిగ్నేచర్ మార్చండి అంటే సిగ్నేచర్ మార్చినాక ఆయన వైబ్రేషన్ థింకింగ్ మైండ్ సెట్ చేంజ్ అయినాక ఆయన అప్పుడు 100 కొట్టాడు అనమాట. 100th సెంచరీ కొట్టాడు. అంటే ఇక్కడ ఉట్టి న్యూమరాలజీ పని చేస్తుందని నేను చెప్పలేను కదా, బీయింగ్ న్యూమరాలజీ. అక్కడ ఆయన వేరే పరిహారం తీసుకున్నాడు, ఏంటంటే గ్రాఫాలజీ తీసుకున్నాడు. కాబట్టి మీరు ఏది ఫాలో అవుతున్నారో ముఖ్యం కాదండి, ఏది ఫాలో అవుతున్నారో దేనివల్ల మీకు మంచి రిజల్ట్స్ వస్తుందంటే మీ మైండ్ని ఫ్లెక్సిబుల్ చేసుకొని అది ఫాలో కండి. కానీ అన్ని న్యూమరాలజీలోనే అవుతుంది నా దగ్గరికి అందరు రండి అనేది కరెక్ట్ కాదు. రైట్. అట్లాగే సార్ నాకు గాంధీ అంటే ఇష్టం, నెహ్రూ అంటే ఇష్టం. కొందరికి వాళ్ళు చనిపోయిన వాళ్ళ తాత పేర్లు పెడతారు. స్టాలిన్, మనం చాలామంది చూస్తాం స్టాలిన్ అనే పేరు చూస్తుంటాం. అంటే ఇష్టమైన నాయకుడు ఇష్టమైన వ్యక్తి పేర్లు పెట్టుకుంటాం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నక్షత్రాలు జన్మనామాలతో సంబంధం లేకుండా పెడుతుంటారు. దీని ప్రభావం ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మీకు ఇష్టం కాబట్టి మీరు పేరు పెడతారు. రీసెంట్లీ నా క్లయింట్ ఏమంటే ఆయన పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్. మీరు నమ్మరు, అలా కొడుకు ఆధార్ కార్డులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఉంది. అయితే నేను చూసి నేను సార్ ఏంటంటే సార్ మేము డయాట్ ఫ్యాన్ అండి. ఆయన పేరు పెట్టినంత మాత్రాన ఇప్పుడు నాకు బిల్ గేట్స్ ఇష్టం, ఆయన కోటీశ్వర్ గారు, నా కొడుకుకి నేను బిల్ గేట్స్ అని పెట్టాక కోటీశ్వర్ కాడండి. దాని వైబ్రేషన్స్ ఎంతవరకు ఉండాలి అంతే వరకు వస్తుంది. కానీ ఏంటి అంటే వాళ్ళ ఆలోచన, నేను దీనికంటే ముందు చెప్పినాను మన మీద 5 ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎలా ఫోకస్ చేస్తారు, మీరు ఉన్న సిచ్యువేషన్స్ ఎలా తీసుకుంటున్నారు అది కూడా ముఖ్యమే కదా చాలా. ఇప్పుడు ఏంటంటే ఆపర్చునిటీని ఎట్లా క్రియేట్ చేసుకున్నాను. ఉట్టి పేరు పెట్టుకున్న మాత్రాన ఇప్పుడు నేను నా పేరు అడ్జస్ట్ చేసి మీకు ఇచ్చాను, మీరు ఉట్టి నేమ్ రాసుకొని ఇంట్లోనే కూర్చున్నారు, మీరు ఏ పని చేస్తలేదు, ఏదైనా మీ ముందు వస్తుందా అండి? మానవ ప్రయత్నం వైబ్రేషన్స్ అయితే ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడే నేను లైవ్లో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఎం అనేది ఉంది, ఎం అని అనగానే మీకు ఏమన్నా ఫీలింగ్ వస్తుందా అండి? నాకు మెక్డొనాల్డ్ బ్రాండ్ గుర్తొస్తుంది. మీకు ఏమన్నా ఎం అనగానే ఏం ఫీలింగ్? ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఎం అనగానే మదర్ తెరీసా అని అన్నారు, ఏం ఫీలింగ్ వచ్చేసింది? ఒక మంచి లవ్, అఫెక్షన్ ఫీలింగ్, కేరింగ్, హెల్పింగ్ మీ ప్రకారం. ఇప్పుడు నేను అదే ఎం దగ్గర మీకు ఇన్స్టెంట్గా నేను ఒక మల్లికా షరావత్, ముమైత్ ఖాన్ అయినా ఏం వైబ్రేషన్ వచ్చేసి
అది వేరే వైబ్రేషన్. మీరు ఇప్పుడు ముమైత్ ఖాన్ అనగానే మీకు మదర్ తెరీసా ఫీలింగ్ వచ్చిందా అండి? నేను ఇంకేమైనా మిమ్మల్ని ఫీల్ అనక ముందే మన మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంది. వైబ్రేట్ కాదానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ప్రపంచంలో అందరూ అంటారు లైట్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అది తప్పండి. మన మనస్సు అనేది చాలా ఫాస్ట్ వెళ్తుంది. ప్రపంచంలో కాదు, సృష్టి మొత్తంలో మన మనసుని మించిన స్పీడ్ అనేది దేనికి లేదండి. వైబ్రేషన్స్ అయితే తప్పకుండా ఉంటాయి, కానీ ఆ వైబ్రేషన్స్ మీరు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, రైట్. అట్లాగే సార్, ఒక పేరు, ఒక మంచి పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి? సార్ ఈ క్వశ్చన్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఇన్ఫర్మేషన్కి కన్ఫర్మేషన్కి డిఫరెన్స్ తెలుస్తలేదండి. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే మీకు ఎక్కడ దొరుకుతున్నా అది ఇన్ఫర్మేషన్ సార్. దానివల్ల ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూసారు బిర్యానీ ఎట్లా చేస్తారు, మీరు అన్ని ఐటెంలు తయారు చేసుకున్నారు. అలా ఒక హాఫ్ అన్ అవర్ అయినాక బిర్యానీ రెడీ అంటారు. మీ దగ్గర బిర్యానీ అయిందంటే కాలేదు. మీరు అంటారు ఎందుకు కాలేదు అంటే వాళ్ళు అన్నీ చెప్పారు కానీ స్టవ్ ఆన్ చేయమని చెప్పారు. అయితే మీరు అది కూడా చెప్పమంటారా? ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్. కన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే ఎవరైనా దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అలాగనే న్యూమరాలజీలో ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే 1 అనగానే సన్, 2 అనగానే మూన్, 3 అనగానే జూపిటర్, 4 అనగానే యురానస్, ఇట్లా 9 అనగానే మార్స్ అని అంటేస్తున్నారు. ఇవన్నీ నంబర్స్ అనేది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ మీద ఉన్నది. కానీ ఎప్పుడైతే నేమ్లోకి వచ్చింది అనుకోండి, నేమ్లోకి వచ్చేటప్పటికి మీ ఆల్ఫాబెట్స్ అనేది ఇంపార్టెంటే, కానీ నేమ్లో ఆల్ఫాబెట్ కంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే దాని లోపల ఉన్న కంపౌండ్ నెంబర్. కంపౌండ్ నెంబర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ నేమ్ ఉన్నది, ఇప్పుడు శ్రీనివాస్ అని ఉన్నది. శ్రీనివాస్ అని అన్నారనుకోండి 22/34 వస్తుందని అనుకుందాం. అంటే 22 అంటే చాల్డియన్, 34 అనగానే పైథాగరస్. ఇప్పుడు ఇది ఎవరు అంటారంటే ఒక న్యూమరాలజిస్ట్ తెలిసిన వాళ్ళే దీన్ని 22/34 అని అంటారు. ఓకే. ఇప్పుడు న్యూమరాలజీ తెలియని వాళ్ళు ఏమంటారు అంటే 4/7 కదా, 4 కదా అంటారు. అదే ఇలా 4 అవుతుంది. 22 అంటే 4 కాదండి. 22 అంటే 22కి కంపౌండ్ నంబర్. అది తెలుస్తలేదు చాలామందికి. ఓకే. కంపౌండ్ నంబర్ అంటే ఏంటి అంటే 22. ఇప్పుడు ఏంటంటే 19 అనేది చాలా మంచి నంబర్ అండి. అనిల్ 19 అనేది బాగా అని చెప్పిండు కదా, మీ పేరులో 28 ఉందనుకోండి, ఇది కూడా మంచి నంబర్ అనుకుంటారు కదా, కానీ 28 అనేది మంచి నంబర్ కాదు కదా. ఇది ఎవరు చెప్తారు? ఇక్కడ చాలామంది ఏమైపోతుందంటే ఇన్ఫర్మేషన్ వేరా, కన్ఫర్మేషన్ వేరా. అయితే నేమ్లా ఎన్ని అక్షరాలు ఉండడం ముఖ్యం కాదు, నేమ్లా కంపౌండ్ నంబర్ ఉండడం ముఖ్యం. కానీ అక్షరాలు ఎందుకు చెప్తారంటే ఇప్పుడు ఎవరైనా సింపుల్గా చెప్తే ఎవరు వినరు సార్. ఓకే మీ నేమ్లా 7 ఉన్నాయా అందుకే ఇట్లా అవుతుంది అని ఒక భయం వస్తుంది. భయం మీదే అయితే మనిషి భక్తితో భయపడాలి లేదా భయంతో, అంతే కదండి. ఒక న్యూమరాలజిస్ట్ అని కాదు, ఎవరైనా పబ్లిక్ని చేయాలంటే ఐదర్ కన్విన్స్ ద పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ ద పీపుల్. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ చేసి ఇంకా జల్దీ క్లయింట్ వస్తారు. నేనైతే కన్విన్స్ చేస్తాను, ఇంత క్లారిటీగా చెప్తాను, వాళ్ళు ఓకే అంటే వస్తారు, లేదా వాళ్ళు రారు. సూపర్, రైట్ సార్. ఇప్పుడు చాలామంది పేర్లు పెట్టుకుంటాం, దాని తర్వాత కన్నా, బుజ్జి, పండు, లడ్డు ఇలా పేర్లతో పిలుచుకుంటారు, నిక్ నేమ్లతో పిలుచుకుంటారు. ఈ నిక్ నేమ్ల ప్రభావం ఎలా ఉంటుంది మనిషి జీవితం మీద? సార్ నిజం చెప్పాలంటే ఇప్పుడు నేనున్నాను సార్, నా దగ్గర ఒక క్లయింట్ వచ్చి వాళ్ళ వాల్యుబుల్ మనీ ఇచ్చి ఒక న్యూబార్న్ బేబీకి పేరు పెట్టారండి. మీరు అమౌంట్ ఇచ్చారు కదా సార్, ఒక వస్తువునే తీసుకు అంత మంచి పేరు పెట్టి ఆ పేరు పక్కన పడేసి మీరు బుజ్జి కన్నా అని పిలవడం వల్ల ఏమవుతుందంటే దేవుని దయ వల్ల ఆ నిక్ నేమ్లా మంచి నంబర్ ఉంటే ఏం కాదండి. ఓకేనా? ఇప్పుడు బుజ్జి అనే నంబర్ మంచి నంబర్ కాదండి. ఎవరు పిలుస్తున్నారు? బయట వాళ్ళు పిలుస్తున్నారా? లేదు. ఎవరు పిలుస్తున్నారు? ఆత్మీయులు, చాలా ప్రేమ ఉన్న వాళ్ళు. ఎవరు? ఎక్స్పెషల్లీ అమ్మ కానివ్వండి, నాన్న కానివ్వండి, తమ్ముడు కాదు, మ్యాక్సిమం చూడండి తాతలు, అమ్మమ్మలు. అయితే మీరు ఉత్తిగా పిలుస్తున్నారా, ప్రేమతో పిలుస్తున్నారా? ప్రేమతో పిలిచినప్పుడు ఇప్పుడు ఎవరో వచ్చి మనం చెంప మీద కొట్టినప్పుడు నొప్పి ఎక్కువ ఉంటుందా, లేకపోతే మనం ప్రాణంతో ప్రేమించిన వాళ్ళు వచ్చి కొడితే నొప్పి ఎక్కువ ఉంటుందా? మనం ప్రాణంతో ప్రేమించిన వాళ్ళు కొడితేనే. మళ్ళీ ఇప్పుడు నెగిటివ్ నంబర్ అనేది ఉంది, అదొక విషయంతో సమానం. దాన్ని ఎవరు పిలుస్తున్నారు? మన వాళ్ళు ఇంకా ప్రేమతో పిలవడం వల్ల అది మీ మీద ఇంకెక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది.
కాబట్టి ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఏమంటారంటే ఒక మంచి పేరు పెట్టినప్పుడు అదే పేరుతో పిలవండి, ఓకే. అదే పేరు వైబ్రేషన్స్ అనేది వస్తుంది. కాబట్టి అందరినీ కూడా అదే పేరుతో పిలువమంటే వైబ్రేషన్స్ అంతా మంచిగా ఉంటుంది. ఓకే. మీరు ఫుల్ మీల్ ఆర్డర్ చేసి నేను టిఫిన్ తీసుకుంటా అంటే మీరు సాటిస్ఫై అవుతారా అండి? కాబట్టి చేయకండి అట్లా. నా ఒపీనియన్ ఏంటంటే ఒక మంచి పేరు పెట్టినప్పుడు అదే పేరుతో పిలిస్తే మీ బాబుకి ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది. ఓకే. ఓకే. ఇది నా ఒపీనియన్. సూపర్ సూపర్ సార్. అట్లాగే చాలామంది ఎస్ అక్షరంతో స్టార్ట్ అవుతే మీ పేరు సూపరు, ఎం అక్షరంతో స్టార్ట్ అయితే సూపరు, మీ మీ దాంట్లో వై యు ఉన్నాయా, ఇట్లా అని చాలా వింటాను. అసలు ఏ అక్షరంతో స్టార్ట్ అయితే బాగుంటుంది, పేరుకు బలం ఉంటుంది? అంటే ఎలా అయితే గ్రహాలకి మనం ఒక్కొక్క అధిపతిని సెలెక్ట్ చేసామో న్యూమరాలజీలో కూడా ఏంటంటే ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క నంబర్ని అలొకేట్ చేసాం. అచ్చా. అయితే ఇప్పుడు ఏతో అయ్యేటోళ్ళు సక్సెస్ ఎక్కువ ఉంది, ఏతోని ఎస్తోని సక్సెస్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఏ అనేది ఆల్ఫాబెట్స్ ఫస్ట్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఏని మనం సన్కి లొకేట్ చేస్తాం. అయితే అందుకే మీరు గమనించండి ఏ వాళ్ళు సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ కానివ్వండి, ఐశ్వర్య రాయ్ అనేది అంటే ఏతో ఉన్న వాళ్ళే సక్సెస్ అనేది కాదు, ఏతో ఉన్న వాళ్ళకి సక్సెస్ రేషియో అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. కండిషన్ అప్లై. అయితే ఎస్ కూడా ఎందుకు అంటే ఎస్ని మీరు గమనిస్తే ఎస్ అనేది 19th ఆల్ఫాబెట్. ఓకేనా? A to Z లా 19th ఆల్ఫాబెట్. 19th ఆల్ఫాబెట్ అంటే 1 + 9 = 1 కాబట్టి 19th ఆల్ఫాబెట్. అయితే ఎస్కి కూడా వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ప్రకారం. అయితే న్యూమరాలజీలో ఎలా ఉంటుంది అంటే మనకి 1 నుంచి 9 నంబర్స్ని ఒక్కొక్క ప్లానెట్కి అలొకేట్ చేసినప్పుడు మనకు కొన్ని దైవగణాలు, కొన్ని రాక్షస గణాలను ఉంటాయి. అయితే ఏ నంబర్స్కి అయితే దైవగణంకి సంబంధించిన నంబర్స్ ఉంటుందో అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి కంపాటబుల్ ఉన్న ఆల్ఫాబెట్తో పెడితే వాళ్ళకి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే. అయితే లిటరలీ నేను రాక్షస గణం ఉన్న నంబర్స్తోని నేమ్స్ ఎప్పుడన్నా ప్రిఫర్ చేయను. ఓకే. వాళ్ళకి అది కంపాటబుల్ ఉన్నా కూడా నేను ప్రిఫర్ చేయను. అది నా క్లయింట్స్కి నేను ముందే చెప్తాను. కానీ వాళ్ళ అయ్యగారు కంపల్సరీ అదే ఆల్ఫాబెట్తో కావాలి అన్నప్పుడు నేను ఉట్టి అడ్వైజ్ ఇవ్వగలుగుతాను, అంతేగాని నేను ఆర్డర్ చేయలేను. కాబట్టి నేనేమంటా అంటే ఈ ఆల్ఫాబెట్ వద్దండి అంట. కాదు సార్ మా అయ్యగారు చెప్పారు, మా పెద్దవాళ్ళు ఇదే ఆల్ఫాబెట్ అని దాంట్లో ఒక బెస్ట్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్ఫాబెట్ అనేది వాళ్ళ ఇష్టం, కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మంచి నంబర్ వచ్చేటట్టు బాధ్యత నాది. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి వచ్చారు కాబట్టి నేను ఇవ్వాల్సి ఉంటుంది. సార్ నేను ఒకటి విచిత్రం గమనించా. ఒకరు నా ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు డాక్టర్, అతని పేరే డాక్టర్. ఏంటంటే నాకు డా అక్షరం వచ్చింది కాబట్టి నాకు ఏ పేరు దొరకలేదు, డాక్టర్ అని పెట్టేసుకున్నా అంటాడు. ఇట్లా కూడా ఉంటుందా? అంటే అది పెట్టుకుంది ఆయన మీ క్వశ్చన్లో ఆన్సర్ ఆయననే చెప్పాడు, నాకు ఏ పేరు దొరకలేదు కాబట్టి నేను డా వచ్చింది కాబట్టి. అవును, అదే అదే అంటున్నా, ఆయన జన్మనామం ప్రకారం అది వచ్చింది కాబట్టి ఆయన మీద అందరు ప్రెషర్ పెట్టిరేమో ఇదే పెట్టుకోవాలి అంటే ఆయనకి ఏది దొరకలేదు, ఆయన ఆ పేరు పెట్టుకున్నాడు. దేవుని దయలో ఆయన ఫేమస్ అయినప్పుడు ఆయన రీప్రజెంట్ చేసి ఎంతో మంది పెట్టుకుంటారు. అలా ఉంటుంది. ఇప్పుడు ఫారెన్లో ఇప్పుడు మన ఇండియా పద్ధతులు నచ్చి నాకు ఆస్ట్రేలియన్ క్లయింట్ జాంటీ రోడ్స్ అనుకుంటా, జాంటీ రోడ్స్ ఇండియాకి వచ్చి ఆయనకు చాలా మంచిగా అనిపించింది. ఇండియా అంత మంచి దేశం లేదనుకుంటా, నాకు తెలిసి జాంటీ రోడ్సే అండి గుర్తుంది. అయినా వాళ్ళ కూతురు పేరు ఇండియా అని పెట్టిండు. ఇప్పుడు వాళ్ళ కూతురు పేరు ఇండియా. ఇప్పుడు మనం దాన్ని ఏం అనలేం కదా, అంటే ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి వాళ్ళు అలా పెడుతున్నారు. కాబట్టి మనం ఏం చేయలేము, వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెడుతున్నారు. రైట్. 11, 22, 33 ఈ 3 మాస్టర్స్ నెంబర్లు అంటారు. అంటే వీటి వల్ల మనకి బలం పెరుగుతుందా తగ్గుతుందా ఏంటి అసలు మాస్టర్ నెంబర్స్? అంటే మాస్టర్ నెంబర్స్ అంటే ఏంటిదంటే సార్, చాలామంది ఏంటంటే ఏదైనా సింపుల్గా ఉండేదానికంటే ఏదైనా క్రియేటివిటీ అట్రాక్టివ్ ఉన్న దాని మీద మనం ఫోకస్ అనేది ఎక్కువ చేస్తాం. ఓకే. ఇప్పుడు 11 అనేది ఏంటి అంటే 11 రిప్రజెంట్ చేసేది డేట్ ఆఫ్ బర్త్లో ఇప్పుడు 11 వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు 11లో పుట్టిరు అనుకోండి. అయితే నిజం చెప్పాలంటే మీరు 2 సిరీస్లో పుట్టారు. 2 సిరీస్ అంటే 1 + 1 అంటే 2. కానీ 11 వాళ్ళు 2 సిరీస్లో ఉన్నలాగా కొంచెం బిహేవ్ చేయరన్నమాట. ఎందుకంటే వీళ్ళు 1 + 1 యాడ్ చేస్తే 2గా పుట్టిరు ఓకే, కానీ వీళ్ళ లోపల 2 సన్స్ ఉన్నాయి అన్నమాట. 1 and 1 అంటే సన్ని రీప్రజెంట్ చేస్తే
వీళ్ళు కొంచెం ఎమోషనల్ కంటే కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే అలాగనే ఇప్పుడు 22 అనేది ఒక మాస్టర్ నంబర్ అని ఇవ్వడం జరిగింది. ఓకే 33 అనేది కూడా నేమ్లో వస్తే మాస్టర్ నంబర్ అనేది అంటారు. ఓకే ఇప్పుడు నేమ్లో 33 వస్తే కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్కి చాలా మంచిగా ఉంటుందండి. ఓవరాల్ 33 అనేది చాలా మంచి నంబర్. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బాయ్స్లో ఉన్నారనుకోండి, లక్ష్మీదేవి కొడుకు, ఆడవాళ్ళు ఉంటే లక్ష్మీదేవి కూతురుగా రిప్రజెంట్ చేస్తారు. కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అది కంపాటబుల్ ఉందా అనేది చూసుకోవాలి. ఓకే ఇప్పుడు ఓవరాల్ అందరికీ నచ్చింది ఏంటంటే 5 అనేది టాప్ మోస్ట్ నంబర్ అన్నమాట. ప్రపంచం లక్కీ నెంబర్ అదిగా. ఇప్పుడు మీ పేర్లో 5 అనే సిరీస్ యాడ్ అయ్యింది అనుకోండి. ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే పెద్ద పెద్ద సంస్థలు, ఇప్పుడు మీరు చూడండి స్ప్రైట్ ఎందుకు హిట్ అవుతుంది, స్ప్రైట్ ఎందుకు బాగా హిట్ ఉంది, లేకపోతే ఇప్పుడు మీరు చూడండి సాఫ్ట్ బ్యాంక్ అనే కంపెనీ ఉంది, ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ అనే కంపెనీ ఉంది, మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఉంది. ఇవి కొన్ని పెద్ద పెద్ద సంస్థల డేటా నంబర్స్ మీరు చూస్తే అన్నీ పవర్ఫుల్ నంబర్స్లో ఉంటుంది. అయితే 5 అనే నంబర్ మోస్ట్ లక్కీయెస్ట్ నంబర్. ఎందుకు లక్కీయెస్ట్ అంటే అది బుధుడిని రిప్రజెంట్ చేశారు. బుధుడు అంటే బిజినెస్ని రిప్రజెంట్ చేశారు కాబట్టి లక్కీ నంబర్. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కి 5 అనుకూలిస్తుందా? బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అండి. నా డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ 6/4. నేను అందరికీ 5 ఇవ్వాలని చూస్తాను, కానీ నా డేట్ ఆఫ్ బర్త్కి 5 సూట్ కాదు. కాబట్టి నేను 5 సిరీస్లో నేమ్ పెట్టలేను. ఓకే నేను అందరికి ఇస్తున్నా కాబట్టి నేను పెట్టుకోలేను. కాబట్టి నా డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్కి నేను 1 సిరీస్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే సార్, ఒక mg ట్యాబ్లెట్ అనేది అందరికీ వర్తించదు. వాళ్ళ కెపాసిటీ బట్టి మనకు 5 mg 10 mg అనే తెలియాలి. అది ఎప్పుడు తెలుస్తుందంటే ఒక ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ కానీ లేదా ఒక జెన్యూన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర పోతే మనకి దాని ఐడియా ఉంటుంది. అలా అంటే కొన్ని ఉంటాయి కదా, లైక్ ఎట్లా అంటే ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు అత్యంత అదృష్టవంతులు, ఈ నెంబర్లో పుట్టిన అమ్మాయికి పెళ్లి చేసుకుంటే ఇక సూపర్ లైఫ్ సెట్ అయిపోతుంది, ఇట్లా చాలా ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు అత్యంత ఐశ్వర్యవంతులు అవుతారు. ఇట్లా ఉంటుందా నెంబర్స్ ప్రభావం? సార్ ఇదే క్వశ్చన్ని నేను ఎక్స్టెండ్ చేసి మీకే నేను ఇప్పుడు ఇది క్వశ్చన్ లాగా కాకుండా ఒక డిబేట్ లాగా నేను మీకు అడుగుతాను. ఇప్పుడు చాలామంది అంటున్నారు, ఎగ్జాంపుల్ నేను 6లో పుట్టిన, నా డేట్ ఆఫ్ బర్త్ 6th November 1985. అయితే న్యూమరాలజీ కానివ్వండి, ఆస్ట్రాలజీ కానివ్వండి, నేను పుట్టిన డేట్ నుంచి ఆస్ట్రాలజీ నేను పుట్టిన డేట్, నా ప్లేస్, నా టైం నుంచి స్టార్ట్ అయ్యింది. నేను మీకు నేను ఒక క్వశ్చన్, నేను ఎందుకు 6thనే పుట్టిన, నేను ఎందుకు 6th ఇండియాలో సికింద్రాబాద్లో మా మమ్మీ డాడీకి ఒక మేల్ పర్సన్ లాగా నేను ఎందుకు పుట్టిన, ఇది ఎవరు డిసైడ్ చేసి? దీని గురించి ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారు? దీని ఇంకా సీక్రెట్ కోడింగ్ ఏంటి అంటే, ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా మనకి పూర్వజన్మ కర్మ అవన్నీ ఉన్నది. అదే నేను ముందు ఇన్ డీటెయిల్గా అందరికి అర్థమయ్యేటట్టు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది కూడా నేను చేసిన మీరు వినాలి అలా కాదు, ప్రాక్టికల్గా నేను మాట్లాడతాను. అయితే ఏమవుతుందంటే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్కి అయితే పుట్టిరో అది ఆల్రెడీ డీకోడ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎందుకు పుట్టాలి, ఏం అనుభవించడానికి మీరు పుడుతున్నారో మన సోల్కి తెలుసు కాబట్టే పుడతాం మనం. ఓకేనా? ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు రామ్ చరణ్ గారికి కూతురు పుట్టింది, క్లీన్ కారా అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆమె పుట్టింది. ఇప్పుడు ఆ సో కాల్డ్ అదే రోజు ఎంతోమంది పాపలు పుట్టిరు, మళ్ళీ ఆ పాప ఎందుకు వాళ్ళకే పుట్టాలి? దీని మీద మీరు కొంచెం సైంటిఫిక్ ప్రూఫ్ చూపిమనండి. అన్ని సైన్స్ అడుగుతారు కదా, మళ్ళీ దీని గురించి చెప్పమనండి. అయితే కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ ఏంటంటే మనకి గూగుల్ మ్యాప్ లాగా మనకి కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది. అర్థం చేసుకోండి. నేను వినను, నేను నమ్మను కాబట్టి లేదు అని అనలేదు. ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తాను. మీరున్నారు, మీరు అంటారు నేను గ్రావిటేషన్ ఫోర్స్ నమ్మను, మీరు ఏం చెప్పినా నేను నమ్మరు అంటే, నేను ఒక 10th floor నుంచి మీ ఎవరినైనా నూకేస్తే కింద పడరా సార్? హ్యాపీగా పడతారు. మీరు నమ్మారంటే పడరా? పడతారు. అంటే అంటే మనం అనుభవించేదాకా మనము టైం ఎంత వేస్ట్ అవుతుంది. కాబట్టి మన ఋషులు, మునిలు, యోగులు, సాధులు, సంతులు మనకి వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేసి మనకి ఒక దిక్షు సూచిగా మనకి ఇచ్చారు. ఇప్పుడు గూగుల్ మ్యాప్ మీరు చూసుకునేటప్పుడు అక్కడ ఒక లైన్ ఉంది, రెడ్ కలర్ ఉంది అంటే మీరు ఏమనుకోవాలి, అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, కొంచెం జాగ్రత్త ఉందాం, యూటర్న్ అంటారా లేదా? అలాగనే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్కి పుట్టిరో అది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో
వాళ్ళు ఎవరైతే చూడండి, ఎవరు డేట్ ఆఫ్ బర్త్ అయితే 8లో పుట్టినా, 17లో పుట్టినా, 26లో పుట్టినా, లేదా మొత్తం కలిపితే 8 వచ్చినా, వాళ్ళకి ఏ పని అనుకున్నా కూడా అనుకున్న టైంకి కాదు. వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఫలం అనేది తక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఏది చేయాలన్నా చాలా పెద్దగా చేయాలనుకుంటారు. ఇలా మనకు కొన్ని ఇండికేషన్స్ ఉంటుంది. అది అర్థం చేసుకొని ఒక గూగుల్ మ్యాప్ లాగా మళ్ళీ దీనికి సొల్యూషన్ ఏంది అని అడిగితే మనం దాని తగ్గట్టు పోతే మంచిది చెప్తారు. అంతేగాని నేను ఫాలో కాను, నేను విన్నాను అంటే అది ఏమేమి సార్? 8, 13, ఇప్పుడు 8, 17, 26 మొత్తం కలిపితే 8. నేను 8 ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అంటే 8 అనేది శని మహారాజ్ని రీప్రజెంట్ చేస్తుంది. శని మహారాజ్ అనగానే అందరు భయపడతారు. అసలు భయపడేది కాదు, ఆయననే చాలా స్ట్రాంగెస్ట్ ప్లానెట్. ఆయన ధర్మం ఏంటో ఆయన చెప్పేటైనా ఆయన ఒక్కైననే. మీ దగ్గర డబ్బు ఉంటే మీరు అందరినీ కేర్ చేయరు, మీ దగ్గర డబ్బు లేదు అంటే మనని ఎవరు కేర్ చేయరు. అది ఎవరు నేర్పిస్తారంటే శని మహారాజ్. శని మహారాజ్ ఉంటే చాలా మందికి తెలియంది ఏంటంటే శుక్రమహాదశ వస్తే మంచిది, లేదా మీకు 100,000, 1,000, లక్షలు కావాలంటే శుక్రుడు కావాలి, కానీ మీకు లక్షల కోట్లు కావాలంటే శని అనుగ్రహం ఉండాలి. ఓకేనా? అయితే శని మహారాజు ఏం చేస్తాడంటే ధర్మంని చూస్తాడు. మనకి ఎన్ని కష్టాలు ఇస్తాడంటే ఆ కష్టాల నుంచి అనుభవం తెలుసుకోమంటాడు. మీ దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరు నిన్ను ఎట్లా చూస్తున్నారు నేర్చుకో అని నేర్పిస్తున్నాడు. వేరే వాళ్ళు నేర్పినప్పుడు ఎవరు తప్పండి. ఇప్పుడు మీకు ఒకటి నేర్పించిండు, అది పొరపాటు. రెండోసారి నేర్పించిండు, పొరపాటు. మీరు మూడోసారి కూడా వినలేరు అనుకోండి, అలవాటు అయిపోతుంది. ఇప్పుడు అది ఎవరు తప్పండి? మనదే తప్పు. మనము గ్రహాలని భక్తితో చూడాలి, భయంతో చూడవద్దు. వాళ్ళు చేసేదన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది. సార్ మీరు 5 నెంబర్ గ్రేట్ నెంబర్ అంటున్నారు కదా, కానీ మన ప్రాంతాల్లో అందరూ 9ని చాలా అదృష్ట సంఖ్యగా చూస్తారు కదా. అంటే 9 అంటే ఫస్ట్ థింగ్ మీరు గమనించండి, 9ని ఏమంటారంటే రీక్రియేషన్ నంబర్ అని అంటారు. రీక్రియేషన్ నంబర్ అంటే ఏంటంటే సృష్టికి ప్రతి సృష్టి చేసే నంబర్ అనేది 9. ఎలా ఉంటుందంటే ఇప్పుడు 9 5 ఎంత అండి? 45. 4 + 5 9. 9 6 ఎంత? 54. 5 + 4 9. అంటే 9 ఏంటంటే 9 తర్వాత మీరు గమనించండి మళ్ళీ మనం 1కి వెళ్తాం. అయితే 9 అనేది ఫ్యాన్సీ నంబర్ లాగా ఉంటుంది. ఇంకోటి మన లైఫ్లో ఏంటంటే మనకు తెలిసిన కొంతమంది సెలబ్రిటీస్ 9ని ప్రిఫర్ చేస్తారు. అయితే కొంతమంది ఎవరైతే వాళ్ళని ఫాలో అవుతారో, మన దగ్గర సైన్స్లో ఒక సామెత ఉందండి, ద మంకీ సీజ్ ద మంకీ డూస్ అంటారు. ఓకేనా? ఒకళ్ళు చేసింది ఒకళ్ళు ఇన్స్టెంట్ గా సపోర్ట్ ఫాలో. 9 లక్కీ అని కాదు, అది ఎవరికి లక్కీ వాళ్ళకి లక్కీ. అందరు తీసుకోపోయి 9 అంటే అరే మా జూనియర్ ఎన్టీఆర్ 9 పెట్టుకున్నాడు కాబట్టి నేను 9 పెట్టుకుంటాను. అందుకే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది దానికి సింక్ అయితే. ఇప్పుడు మన గరికపాటి గారు ఉన్నారు, ఆయన చాలా. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళ అమ్మగారికి ఆయన పోలో ఇచ్చి వెళ్తాడు. పోలో రింగ్స్ అలా అమ్మకి ఇస్తారు. అయితే ఈయన ఒక 10 days పోతా అంటే ఒక 4 to 5 or 10 పోలో రింగ్స్ ఇచ్చి పోతాడు అనమాట. అయితే వాళ్ళ అమ్మ కండిషన్ అంటే నువ్వు ఎక్కడ పోవాలని నాకు ఇవి ఇచ్చి పోవాలంటాడు. ఓకే. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఒకసారి పోయేటప్పుడు ఆయనకి ఎందుకు అన్ఈజీ అనిపించింది, చూస్తే వాళ్ళ మమ్మీ గతించింది అనమాట. అయితే ఆయన కాశీలో పోయినప్పుడు ఏం చేసిండంటే పిండ ప్రదానం చేసేటప్పుడు ఆయన పిండంతో పాటు పోలో రింగ్స్ కూడా వదిలాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే గరికపాటి సార్ని ఫాలో అయ్యాడో, ఆయనని ఫాలో అయ్యి ఆయనని నమ్మిన వాళ్ళు కూడా ఇంత పెద్ద మనిషి పిండంతో పాటు పోలో రింగ్స్ వేస్తుండే దీంట్లో ఏదో రహస్యం ఉంది అని వాళ్ళు కూడా పిండంతో పాటు పోలో రింగ్స్ వేయడం స్టార్ట్ చేసి. ఇప్పుడు ఇది కరెక్టా అండి? ఆయనకంటే ఒక అర్థం ఉంది, వీళ్ళకేం అర్థం ఉంది? అంటే మనం ఎవ్వరు ఏం చేసినా అదే ఫాలో కావాలని లేదండి. ఓకేనా? వాళ్ళు ఎందుకు చేస్తున్నా ఒక రీజన్ ఉంటుంది, మన రీజన్ మనకు తెలుసుకోవాలి. అంటే ఎవ్రీ ఇండివిజువల్కి ఒక లక్కీ నెంబర్ ఉంటుందా? అవునండి. ఓకే. కామన్ లక్కీ నెంబర్లు ఏమి ఉండవు. సో నా లక్కీ నెంబర్ తెలుసుకోవడం ఎలా అంటే ఇండివిజువల్గా? దానికి 2 పాయింట్స్ ఉంటుందండి. మనం ఏంటంటే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిరో ఆ డేట్ ఆఫ్ బర్త్ దైవగణమా రాక్షసగణమా అని చూడాలి. తర్వాత ఏంటి అంటే కొన్ని లక్కీ నంబర్స్ ఆటోమేటిక్ మీ దగ్గరికి ఎప్పటికి వస్తుంటది కాబట్టి మీరే తెలుసుకోవాలి. ఇప్పుడు సడన్ గా మీరు వాచ్ చూసారు, మీకు ఒక టైం రిపీట్ అవుతుంది, మీరు ఎక్కడ పోయినా కూడా ఆ నంబరే కనబడుతుంది. మీరు సడన్ గా పోయి ఫ్లైట్ టికెట్ తీసుకున్నారు,
అదే నంబర్ కనబడుతుంది, అవును. మీరు ఆధార్ కార్డులో మీకు అదే నంబర్ ఉంది, హాల్ టికెట్లో అదే నంబర్ ఉంది, అవును. సినిమా దాంట్లో అదే నంబర్ ఉంది, 322 పార్కింగ్ గురించి చెప్తారు కదా అట్లా. దాని ఏంజల్స్ నంబర్స్ అంట. అయితే ఇలా వస్తుంది అంటే అది మీకు ఏమంటుందంటే నేను నీ దగ్గరకు వస్తున్నాను, అది వచ్చినప్పుడు మీకు డే ఎట్లా ఉందో చూసుకోండి, మంచిగా ఉంది అనుకోండి ఆ నంబర్ని యాక్సెప్ట్ చేసుకొని తీసుకోండి. ఓకే. లేదా లేదు నాకు ఒక సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి, లేదా నేను ఎవరైనా చెప్తే నేను నమ్ముతానంటే ఒక మంచి ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ దగ్గర వెళ్ళండి. వాళ్ళు ఏం చేస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి ఆ నంబర్ని అనలైజ్ చేసి చెప్తారు. మీరు ఆ నంబర్ని ఫోకస్ చేయడం వల్ల ఆటోమేటిక్ ఆ నంబరే మీ దగ్గర రావడం స్టార్ట్ అవుతుంది. నేను ఒక స్టోరీ చెప్తాను సార్. నేను 7 అనేది నా లక్కీ నెంబర్ అనుకుంటా. నేను ఎవరిని అడగలేదు, నేనే పెట్టేసుకున్నా. ఎందుకు పెట్టుకున్నా అంటే నేను ఇంతకుముందు ప్రింట్లో పనిచేశాను జర్నలిస్ట్గా. సో నేను స్టోరీ రాసేవాడిని, ప్రతిదానికి ఒక స్టోరీ. ఏ స్టోరీ అయితే 7 పేజెస్లో కంప్లీట్ చేస్తానో అది చాలా మస్తు పేలేదనమాట స్టోరీ. అట్లా నేను అంతకంటే తక్కువైనా ఎక్కువైనా అది పెద్దగా సక్సెస్ అయ్యేది కాదు. సో కాలక్రమంలో నేను ఎప్పుడు 7 పేజెస్ రాస్తే సూపర్ హిట్ అవ్వడం మొదలైంది. సో నేను అప్పుడు అనుకున్నా, ఓహో ఇది నా లక్కీ నెంబర్ కావచ్చు, నేను అలా ఫాలో అవుతూ పోయా. ఇది కరెక్టేనా పద్ధతి? ఇప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్ నేనే ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే ఫస్ట్ థింగ్ నిజమా ఊహనా అనేది మనం తెలుసుకోవాలి. రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీరు దీన్ని ఏమంటారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారు. అయితే హిట్ లేదా ఫట్ ఫట్. అయితే ఏమవుతుంది అంటే మీరు వేరే పేపర్స్ రాసేటప్పుడు 6 పేపర్స్ రాసి ఇన్కంప్లీట్, అయితే 8 పేపర్స్ అయితే ఎక్సెస్ అయిపోయింది. 7 చేయగానే క్లిక్ అయింది, ఒకసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారి అయింది, నాలుగోసారి ఎప్పుడైతే రిపీట్ అవుతుందో మన మైండ్ ఏం చేస్తుంది అంటే దానికి కనెక్ట్ అవుతుంది. అయితే ఏమైతే ఇది అయితేనే అవుతుంది అంటే మన మైండ్కి చాలామందికి తెలియని సీక్రెట్ ఏంటి అంటే ఫ్యూచర్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేని దాని నుంచి కూడా సృష్టించే శక్తి మన మైండ్కి ఉంటుంది. మీరు ప్రీవియస్లో కొబ్బరి బొండం సినిమా చూసారా? చూసాను. ఒక రాజేంద్ర ప్రసాద్ ఏంటంటే అన్ని దగ్గర పిరికితనం ఉండి అనుమానం పక్షిలాగా ఉంటారు. ఒక సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఇది శివాజీది ఉంగరం, ఇది కాయెత్తు, ఇది ఏదంటే ఎప్పుడైతే ఆ పిల్లానికి ఏంటంటే ఎప్పుడైతే జోబులో పెట్టుకొని అలారం రాగానే ఆటోమేటిక్ ధైర్యం వచ్చేస్తుంది. మన మైండ్ ఏం చేస్తుంది అంటే ఒక దానికి కనెక్ట్ అయినప్పుడు దాని లోపల ఎనర్జీ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. అయితే మీ మైండ్ ఏమైపోయిందంటే 7ని వాడి 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 ఏమైపోయిందంటే పర్ఫెక్ట్ అయ్యే వరకు ఇది ఉంటేనే నాకు అవుతుంది అనే మైండ్ సెట్కి మీరు వచ్చేటప్పటికి అది మీ అదృష్ట సంఖ్యగా మారింది. అది మీ అదృష్ట సంఖ్య కాదు, మీరు దాన్ని మార్చుకున్నారు. ఓకే అలా ఇప్పుడు నా కార్ కూడా అలాగే పెట్టేసుకున్నా 7. అది మీ ఇష్టం మీదే చేసుకున్నారు. ఇప్పుడు నేను మీ ఇష్టంలా నేను ఒక 10 కన్ఫ్యూజన్స్ చేసి అనుమానాలు చేసి మొత్తం మీ మైండ్ని స్పాయిల్ చేసి 7 కాదండి ఫ్యూచర్లో ఇట్లా చేస్తారు మీ మీరు అని కాదు, అందరూ అని కాదు, కొందరు. ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు బిజినెస్ కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే నా పద్ధతి ఏంటంటే బిజినెస్లో 2 పద్ధతులు ఉన్నాయి. నేనేమంటే బిజీ లెస్ ఉంటే నా బిజినెస్, కొన్ని బిజీ నెససరీ ఉంటే అది వాళ్ళ బిజినెస్ అన్నమాట. నాకేంటంటే నాకు క్వాంటిటీతో సంబంధం లేదు, క్వాలిటీతో సంబంధం. నేను ఈ ఫీల్డ్ 20 years నుంచి ఉన్నాను, నాకు 6,000 క్లయింట్స్ ఉన్నారు. నా క్లయింట్స్ చాలా అండి. నాకు మౌత్ టాక్ బాగుంది అనుకోండి నాకు చాలా మంది క్లయింట్స్ వస్తారు, అంతే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని భయపెట్టి ఇప్పుడు ఏంటి సార్ మీరు చెప్పిందే నేను ఒకటి అంటాను. ఇప్పుడు మీ జోబులో ఉన్న పైసలు నా జోబులోకి రావాలి, నేను ఏం చేయాలి? మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. మ్యాజిక్ ఏం లేదు సార్, ఇదే అందరు ఫాలో కండి. ఇప్పుడు ఏం చేస్తా అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాను. ఇప్పుడు మీరు ఇచ్చి ఇది బుక్ అనుకోండి, ఇట్లా చూశాను, చూడండి టెక్నిక్ చూడండి, మీ ముఖం చూశాను 1, రెండోసారి 2, 3 అయిపోయింది, మూడోసారి అయిపోయింది. అయిపోగానే లోపల స్టార్ట్ అయిపోయింది. నేను ఏమన్నా అన్నానా? సార్ 10 సంవత్సరాల కింద తలకు దెబ్బ తాకిందా అండి అంట. అవును అంటారు మీరు. 10 సంవత్సరాల తర్వాత ఎవరికైనా తాకిండొచ్చు, కింద పడిండొచ్చు, హెల్మెట్ తాకిండొచ్చు, కొబ్బరికాయ పడి. ఇది ఏమవుతుందంటే డౌట్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ అక్కడ ఉన్న డబ్బు ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అయితే ఒక సీక్రెట్ చెప్పాలా, మీరు ఆస్ట్రాలజర్ కానీ న్యూమరాలజీ ఏ ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గర పోయినా మీరు పోయేది మీకు ఎప్పుడు డబ్బు వస్తుందా లేదా అడగంకే పోతారు 99.9. మీకు డబ్బు వస్తుందా లేదా తర్వాత మాట్లాడండి, మాకైతే అప్పుడే డబ్బు వస్తుంది, అదైతే గ్యారంటీ. మీకు వ్యారంటీ ఉండొచ్చు, మాకైతే గ్యారంటీ.
సార్ ఇప్పుడు ఈ డెస్టినీ నెంబర్స్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్ అంటే ఏంటి వీటిలలో మళ్ళీ? అంటే రియల్ నెంబర్, డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే సార్, మన మన డేట్ ఆఫ్ బర్త్లో మనకి ఇంపార్టెంట్ నంబర్స్ అనేది ఉంటుంది. రియల్ నెంబర్ అంటే ఏంటంటే, రియల్ అంటే తెలుసు, నిజం. అవును. అయితే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయితే పుడతారో దాన్ని రియల్ నెంబర్ అని అంటారు. ఓకే. అది మీరు సింగిల్ డేట్ ఆఫ్ బర్త్లో 1 to 9లో పుడితే సింగిల్ డిజిట్. ఓకే. మీరు 10 నుంచి 30 దాంట్లో ఉంటే దాన్ని మనం యాడ్ చేసి సింగిల్ డిజిట్ చేస్తాం, అది రియల్ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే మీ డేట్, మంత్, ఇయర్ ఈ 3 యాడ్ చేస్తే దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఓకే. అయితే డెస్టినీ నెంబర్ అనేది నేను అంటాను, కొంతమంది ఫాడిక్ నంబర్ అంటారు, కొంతమంది ఫేట్ నంబర్ అంటారు, అంటే రాత, డెస్టినీ. ఇప్పుడు రీసెంట్లీ కొంతమంది విని అలవాటు అయిపోయింది కాబట్టి దీన్ని కండక్టర్ నంబర్ అంటారు, కండక్టర్ అంటున్నారు. కానీ నాకు అది నచ్చలేదు కండక్టర్. రియల్ నంబర్ని ఏమంటారు అంటే లైఫ్ పాత్ నంబర్, రియల్ నంబర్, డ్రైవర్ నంబర్ అంటారు. అంటే ఇది డ్రైవ్ చేస్తుంది, ఇది కండక్టర్ చేస్తుంది. అయితే ఇలా కానీ ఇవి రెండు ఏంటి అంటే మన లైఫ్లో మన ఎద్దుల బండికి ఇవి రెండు ఎద్దుల లాంటివి, అంటే మన ముందుకు తీసుకుపోతుంది. ఇప్పుడు ఇవి రెండు ఫ్రెండ్స్ అంటే మీ లైఫ్ అనేది కొంచెం స్మూత్ ఉంటుందండి. ఇవి రెండు కొంచెం ఎనిమీస్ ఉన్నాయి అనుకోండి, మీ లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు కంట్రోల్ చేయాలన్నప్పుడు ఎంటర్ అయ్యే నంబర్ని ఏమంటాం అంటే కంపౌండ్ నంబర్ అంటాం. కంపౌండ్ నంబర్ అంటే ఏంటంటే అది మీ నేమ్లో ఉంటుంది. ఓకేనా. అంటే ఇప్పుడు 2 ఎద్దులు ఉన్నాయండి, అవి 2 స్ట్రాంగ్ ఉన్నాయి కానీ మాట వింటలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎద్దుల బండి మీద ఉన్న మనిషి దానికి తాడేసి మేనేజ్ చేస్తాడు, ఇది కొంచెం టర్న్ చేయాలంటే దీన్ని డీలే అలా. మీ నేమ్ అనేది ఇప్పుడు చూడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోగలుగుతారా? అది వచ్చింది సృష్టితాంతో, ఒక రీజన్తో, ఒక అనుభవం కోసం వచ్చింది. దాన్ని మనం చేంజ్ చేయలేము. కానీ మీ నేమ్ అడ్జస్ట్ చేసి దానికి వైబ్రేట్ అయ్యేటట్టు చేసినాం అనుకోండి, మీకు మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. న్యూమరాలజిస్ట్ చేసే పనే ఇది, నేమ్ని అడ్జస్ట్ చేసి న్యూట్రల్ చేస్తాడు అంతే. ఓకే. అది చేసే రిజల్ట్ అనేది వస్తుంది. రైట్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అందరికి తెలిసిన ఎగ్జాంపుల్. ఇంతకుముందు కళ్యాణ్ బాబు అని పిలిచేవాళ్ళు, పెద్ద హిట్లు ఏం లేవు. కానీ పవన్ కళ్యాణ్ అయ్యాక అతని లైఫ్ ఒక అద్భుతంగా మారిపోయింది. అట్లాగే చిరంజీవి కావచ్చు, శోభన్ బాబు కావచ్చు, మనకు చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. నిజంగా ఇట్లా ఉంటుందా ప్రభావం? సార్ ఇప్పుడు నేను చెప్తే కొంతమందికి డిఫరెన్స్ ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సార్ దాంట్లో పెట్టింది, పవన్ పెట్టగానే క్లిక్ అయినది అయితే కరెక్ట్ కాదు సార్. నిజం చెప్పాలంటే ఇప్పుడు జనసేన పార్టీ అది కూడా అన్నారు. మీరు గమనించండి, ఉట్టి పేరు మీద ఉట్టి జనసేన పార్టీ అంటే ఫస్ట్ అయినా రావాలి కదా. ఇప్పుడు వచ్చాగానే న్యూమరాలజీ సెట్ అయింది అదంటే, అక్కడ మీకు నేను ఫస్ట్ చెప్పిన కాన్సెప్టే, న్యూమరాలజీ ఒక లిమిట్ దాకా పనిచేస్తుంది, లక్ అనేది మనకు పనిచేస్తుంది. ఓకేనా. ఆ లక్ కంటే ముందు మనం తీసుకునే యాక్షన్స్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ సపోర్ట్ చేసేదానికి మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారికి పేరు మీరు అన్నారు, ముందు వేరే పేరు ఉండేది, శివశంకర వరప్రసాద్. చిరంజీవి అనేటప్పటికి స్క్రీన్ నేమ్ చిరంజీవి, కానీ చిరంజీవి సార్కి ఇంపాక్ట్ ఇచ్చింది మెగాస్టార్ అనే పేరు. మెగాస్టార్లో స్టార్ ఉంది, చిరంజీవిలో అంత లేదు. ఇది చాలా మంది కావాలంటే క్యాల్కులేట్ చేసి చూడండి. ఇక్కడ నేను ఒక చిన్న డిఫరెన్స్ అప్పుడే అందాం అనుకున్నాను, ఆయన ఆ స్థాయిలో స్టార్ అయ్యాకనే ఆ పేరు వచ్చింది కదా. కాదు, ఆయన డేట్ ఆఫ్ బర్త్లో 22 అనే డెస్టినీ ఆయన స్టార్టింగ్ రియల్ నంబర్. అయితే 22 అనే నంబర్ వచ్చినప్పుడు ఆయన ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ నాకు గుర్తు లేదండి, 22లో అయితే ఆయన పుట్టాడు అనమాట. 22 అనే నంబర్ ఏంటంటే కొంతమందికి 40 years టచ్ అయ్యేదాకా వాళ్ళకి అన్ని ప్యాటర్న్ అనేది కనపడుతుంటది, కానీ వాళ్ళకి ప్రొజెక్ట్ కాదనమాట. ఏదైతే అది దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళకి 20 years, 22 ఆగస్ట్ 1955, 22 ఆగస్ట్ 19, అది మొత్తం యాడ్ చేస్తే మనకు ఒక నంబర్ వస్తుంది. అయితే ఇక్కడ ఏమైతుంది అంటే ప్రొజెక్షన్, ఆ తర్వాత 20 years ఒక గోల్డెన్ ఎరా అనేది వస్తుంది అనమాట. దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా గ్రోత్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సార్కి మెగాస్టార్లో మంచి నంబర్ ఉంది, 22 అనేది సపోర్ట్ చేసింది అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పవర్ స్టార్ సపోర్ట్, పవర్ స్టార్ అనేది పవన్ కళ్యాణ్ అనేది ఉంటుంది. కానీ దాంతో పాటు ఆయన డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ చూడండి, 2తోని నాకు తెలిసి డేట్ ఆఫ్ బర్త్ 2 మొత్తం కలిపితే ఏం నంబర్ ఉందో నాకు ఐడియా లేదు. అవన్నీ మనం అనలైజ్ చేయాలి. నేనేమంటా అంటే అన్ని తీసుకొచ్చి న్యూమరాలజీ ఒక్కదానికి టైఅప్ చేయొద్దు. ఒక స్టార్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికి అర్థం కావాలంటే నేను చెప్తాను. అయితే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరున్నారు,
మీకు మనకి ఇప్పుడు ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అవును. ఇప్పుడు ఒక్క పర్సన్ ఏం చేశారంటే డాక్టర్ దగ్గర వెళ్ళారు, అలోపతి డాక్టర్ దగ్గర వెళ్ళారు, ఆయనకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. ఇంకొక ఆయన దగ్గర అలోపతి డాక్టర్ అవైలబుల్ లేరు, ఆయన ఏం చేశారంటే ఆయనకి హోమియోపతి వచ్చారు. ఇప్పుడు ఒక ఆయన ఆయుర్వేదిక్ దగ్గర వెళ్ళారు, అవును. ఒక ఆయన యునాని దగ్గరికి వెళ్ళారు, ఒక వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే పసుపు పాలు కల్పించారు. లేదా ఇదంతా ఒకటే పర్సన్ అనుకుందాం, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ డేకి వాళ్ళకి తగ్గిపోయింది. ఇప్పుడు ఒకటే జ్వరం మీద ఇవన్నీ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ట్యాబ్లెట్ వేసిరంటే దాంట్లో కెమికల్ కాంబినేషన్ ఉంది, అందుకే పనిచేసి. మళ్ళీ ఇవన్నీ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మీరు ఆయుర్వేదిక్ ప్రకారం మీ బాడీ పంచభూతాలు, మీకు ట్యాబ్లెట్ ప్రకారం మీ బాడీ ఏంటి అంటే కెమికల్ కాంబినేషన్స్, హోమియోపతి ప్రకారం మీరు కాన్స్టిట్యూషన్ డిఫరెన్స్, మళ్ళీ ఎట్లా పనిచేస్తుంది? ఇక్కడ ఏమైపోతుంది అంటే చాలామందికి సీక్రెట్ తెలియంది ఏంటి అంటే ఏ ట్యాబ్లెట్ కానీ ఏ మెడిసిన్ మన బాడీ మీద మన బాడీ దాని మీద పనిచేస్తుంది. అయితే ఒక మనిషి స్టార్ వీక్ అయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు తెలిసిన వాళ్ళ నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్తారు. ఇప్పుడు ఒక పర్సన్ ఆస్ట్రాలజర్ ఉంటే ఆయన ఆస్ట్రాలజీ పరిహారాలు చెప్తాడు, ఒక ఆయన న్యూమరాలజిస్ట్ ఉంటే న్యూమరాలజీ, ఒక ఆయన వాస్తు ఉంటే వాస్తు ఉంటుంది. అయితే వాళ్ళు అది ఇచ్చేటప్పటికి వీళ్ళ మైండ్ ఫోకస్ చేసి డెడికేషన్గా చేసి పట్టుదలతో ఉంటేనే రిజల్ట్ వస్తుంది. సార్ మంచి మాట ఒకటి గుర్తు చేశారు, పరిహారాలు అనేది ఈ మధ్య యూట్యూబ్ నిండా పరిహారాలు, అసలు పరిహారాల పేరుతో చంపేస్తున్నారు జనాల్ని. అసలు ఒక్కొక్కడు 20 లక్షలు 30 లక్షల దాకా వెళ్ళిపోయినాయి రేట్లు, పరిహారాల రేట్లు. అసలు ఏవి నిజమైన పరిహారాలు, ఏవి చేసుకోవాలి అసలు? అంటే పరిహారాలు అంటే ఏంటంటే సార్, ఇక్కడ మీరు ఉంటే ఆస్ట్రాలజర్స్నే కానివ్వండి, న్యూమరాలజిస్ట్ కానివ్వండి, ఫార్చ్యూన్ టెల్లర్ని ఒక్కనే కాకుండా మీరు క్లయింట్స్ని కూడా చూడాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైనా మనకు ఒక కష్టమే కానీ ఏదైనా వస్తుందంటే అది మన కార్మిక్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. అయితే అది మనం చెయ్యని తప్పుకు వస్తుందా, మనం చేసిన తప్పులకు వస్తుందా అని కూడా చూడాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని తప్పులు చేస్తారు, మన ముందు వచ్చి చెప్పారు అనమాట, ఓకేనా. అయితే దాని ఇంపాక్ట్ ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ఒక మనిషి సార్ బ్యాంక్ లోన్ తీసుకున్నారు, ఆయన చనిపోయాడు, బ్యాంక్ వదిలేస్తుందా సార్? వాళ్ళ ఫ్యామిలీని తీసుకుంటుందా లేదా? అలాగనే పరిహారాలు చేసేటప్పుడు ఇంకోటి కొంతమంది క్లయింట్స్ కూడా చిన్న చిన్న పరిహారాలు చెప్తే వింటలేరు సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను మీకు గురుబలం కోసం 12,000 రూపాయల పరిహారం కూడా చెప్తాను, 10 రూపాయల పరిహారం కూడా చెప్తాను. కానీ 10 రూపాయల పరిహారం తీసుకునేటోళ్ళు ఎవరంటే నన్ను స్వతహాగా 100% నమ్మిన వాళ్ళు తీసుకుంటారు, లేదా అన్ని పరిహారాలు చేసి 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 ఇక మా దగ్గర డబ్బు లేదు అనే వాళ్ళే చేస్తారు. అదే నేను కొంచెం పెద్ద వాళ్ళకి 10 రూపీస్ చెప్తే ఒప్పుకుంటారా సార్? అక్కడ మైండే ఒప్పుకోనప్పుడు పరిహారం ఏం పని చేస్తుంది సార్? మీ మనస్థితే బాగాలేనప్పుడు గ్రహస్థితి ఏం చేస్తుంది? ఇంకోటి మీరు అందరు నిజంగా పరిహారం చేయాలి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి, మీరు ఇంతమంది చాలా మంది చూస్తారు కాబట్టి నేను చెప్తున్నాను, ₹1 లేకుండా మీరు నవగ్రహాలకు అన్ని పరిహారాలు ఫ్రీగా చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ నేను యూజ్ చేస్తున్న వర్డ్ ఫ్రీ, ఇక ఫ్రీ అనే వారికి ఎంతమంది చేస్తారో మీరే తెలుసుకోండి. చెప్పండి. మీకు ఎవరైనా కానివ్వండి, ఎవరైనా ఇప్పుడు ఆస్ట్రాలజర్ కానీ న్యూమరాలజిస్ట్ కానీ ఎవరైనా వాళ్ళు ఏమంటారంటే మీకు సూర్యుడు నీచంలో ఉన్నారు, లేదా సూర్యుడు మీకు బలం ఇస్తలేరు, సూర్యుడు మీకు అనుగ్రహం కావాలి అని ఇలా అంటే మీరు ఒక్కటే ఒక పరిహారం చేయండి, మీ తండ్రికి సేవ చేయండి. ఓకే, తండ్రిని మంచి చూసుకోండి, వాళ్ళని బాధ పెట్టకండి, వాళ్ళని తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో వేయడము లేకపోతే అంటే పరిస్థితి బట్టి చూసుకోండి. ఇంకోటి వాళ్ళకి మీరు చెయ్యలేని పరిస్థితి ఉంటే ఓల్డేజ్ హోమ్లో పెట్టడం వేరా, ఓకేనా, గతి లేక పెట్టడం వేరా, ఓకేనా. మళ్ళీ ఈ కండిషన్ ఓల్డేజ్ హోమ్ వర్డ్ యూజ్ చేసిన ఇప్పుడు కొంతమంది ఫారెన్లో ఉంటారు, వాళ్ళు టైంకి వాళ్ళ పిల్లలు తండ్రికి పెట్టలేకపోతారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఓల్డేజ్ హోమ్లో పెడితే టైం బై వస్తుందని. కాబట్టి ఎవరైతే వాళ్ళ తండ్రికి చాలా మంచిగా చూసుకుంటారో సేవ చేస్తారో వాళ్ళు ఎలాంటి సూర్యుని పరిహారం చేసే అవసరం లేదు, వాళ్ళకి ఎప్పుడు సూర్యుడు అనుగ్రహిస్తారు. సేవా కరో మేవా పావు, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు కొంతమంది అంటారు నాకు చంద్రుడు అనుకూలిస్తలేడు, చంద్రుడు నీచంలో ఉన్నాడు, నాకు చంద్రబలం కావాలి అన్నప్పుడు మీ తల్లికి సేవ చేయండి, తల్లిని మంచి చూసుకోండి, తల్లిని బాధ పెట్టకండి. అమ్మగా ఇప్పుడు వాళ్ళు ఓల్డేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి, నొప్పిలు ఉంటాయి, వాళ్ళకి మంచి చేయండి.
వాళ్ళకి చేసిరనుకోండి, మీకు చంద్రుడు అనేది ఎప్పుడు కలుకరిస్తాడు. ఎందుకంటే సూర్యుడు అనేది మీ తండ్రి అన్నప్పుడు చంద్రుడు అనేది మీకు తల్లి అన్నమాట, మనస్కారకుడు. ఆయన తండ్రిలాగా తల్లిలాగా ప్రేమ చేస్తాడు అన్నమాట. ఇక్కడ మీకు అయిపోయింది. ఇప్పుడు మీకు గురువు అనుగ్రహం కావాలనుకోండి, మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఎవరైతే గురువు మీకు విద్య నేర్పించాడో, లేకపోతే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే పని చేస్తున్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ టీమ్ లీడర్ ఉన్నారు, లేకపోతే మీకు ఎవరైతే హయ్యర్ అఫీషియల్ వాళ్ళకి వాల్యూ ఇవ్వండి, వాళ్ళతో మంచిగా ఉండండి. వాళ్ళకి కొంతమంది ఏం చేస్తారంటే ముందు సార్ అని మాట్లాడేసి వేరే పోయి హేళన చేస్తారు, వాళ్ళ మీద అంత తప్పులు చెప్తారు. అది చెయ్యకండి. అలా చేస్తే ఎనర్జీ అనేది డైల్యూట్ అయ్యేది. వాళ్ళకి మంచి సేవ చేయండి. సేవ అంటే పోయి వాళ్ళకి ప్యాంపరింగ్ చేయాలని కాదు, అది చేస్తే మీకు గురువు ఎప్పటికీ అనుకూలిస్తాడు. ఇప్పుడు చాలా మందికి రాహు దోషం ఉంటుంది. రాహు అంటే ఏంటంటే మీరు జంతువులకి హాని చేయకండి. ఇప్పుడు కొంతమందికి ఏం అలవాటు అంటే, ఇప్పుడు అక్కడ నుంచి చీమ పోతుంటుంది, దాన్ని కావాలని పోయి చంపేస్తారు. అట్లా అని దోమని చంపొద్దని నేను చెప్పను. దోమ కొరికితే చంపేసేయండి, ప్రాబ్లం లేదు. కానీ కావాలని ఇంటెన్షనల్లీ జంతువులని చేయకండి. ఇప్పుడు రాయితో కొట్టడం, కుక్కల్ని, పిల్లలని దాని మీ నుంచి ఎత్తేయడం, ఇట్లా కొంతమంది చేస్తున్నారు రాక్షస అలవాటు. మీరేం చేయండి అంటే జంతువులకు అది కుక్క కానివ్వండి, పిల్లి కానివ్వండి, లేకపోతే మీకు గోసేవ కానీ ఏదైనా చేయండి, మీకు ఎలాంటి రాహు దోషం ఉండదు. ఇప్పుడు 5 అంటే మీకు ఎవరంటే బుధుడు అనమాట. బుధుడు అంటే ఎవరు? బిజినెస్ని చేస్తాడు. మీకు బిజినెస్ ఉంటేనే కదా డబ్బు వస్తుంది. మీ క్లయింట్స్కి మంచిగా హెల్ప్ చేయండి, మంచిగా మాట్లాడండి. ఇప్పుడు మీరు ఏదైనా డిస్కౌంట్ ఇవ్వాలంటే మనసారా డిస్కౌంట్ ఇవ్వండి. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ అవన్నీ తెలుసుకోండి. వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే చెప్పండి. వాళ్ళకి మ్యారేజ్ డే ఉన్నప్పుడు ఒక మెసేజ్ పంపించండి. అప్పుడే కదా ఈ కాలంలో ఏదైతే మీరు మౌత్ టాక్ ఉంటేనే నడుస్తుంది. అలా చేసిరనుకోండి, మీకు బుధుడు ఎప్పటికీ అనుకూలిస్తాడు. ఇప్పుడు మీకు శుక్రుడు అనుకూలించాలంటే మీ భార్యకి, మీ పిల్లల్ని మంచి చూసుకోండి. చాలామంది వాళ్ళ భార్యలు మంచిగా తిండి పెడతారు, ఫుడ్ పెడతారు, అన్ని పనులు చేస్తారు, కానీ వాల్యూ ఇయ్యరు అనమాట. వాళ్ళ మనసులో బయట చెప్పుకోలేరు. వాళ్ళు బాధపడ్డారు, శుక్రుడు అనుకూలించాడు అనమాట. పిల్లల్ని కూడా చదివిస్తారు, డబ్బులు పెట్టి, కానీ తిడుతుంటారు వాళ్ళకి టార్చర్ పెడతారు. అలా చేస్తే కాదండి. మీరు వీళ్ళిద్దరిని మంచి చూసుకోండి, శుక్రుడు అనుకోలేదు. ఇక మీకు కేతు దోషం ఏమున్నా 7 రిప్రజెంట్ చేశారు. మీరు ఏం చేయాలంటే, కేతు అంటేనే మీ లోపల లేదా దేవుడు. మీరు మెడిటేషన్ చేయండి, లేదా ఒక దేవుణ్ణి గురువుగా స్వీకరించి ధ్యాస పెట్టండి. మీరు ఇలా చేసారనుకోండి, మీకు ఎప్పటికీ కేతు అనేది మిమ్మల్ని బాధ పెట్టాడు. ఇక మీకు శని దోషం ఉందంటే భయపడకండి. శని దోషం అంటే కష్టం. అయితే కార్మికులు, మీ ఇంట్లో ఉన్న పని మనుషులే కానివ్వండి, పని వాళ్ళు ఉంటారు, రోడ్ల మీద మీరు చూస్తే కొంచెం ఊడవడటలు స్లిప్, వాళ్ళకి సంతోషంగా పోయి ఏం చేయండి అంటే, వాళ్ళు కష్టపడుతుంటారు. చాలామంది ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకెక్కడ చేయలేరు, అక్కడ చేయలేరు, ఇంకా వాళ్ళని బాధ పెడుతుంటారు. వాళ్ళకి జీతం ఇవ్వాలంటే ఈరోజు శుక్రవారం, ఈరోజు మంగళవారము, ఈరోజు పండుగ ఉంది, వాళ్ళు ఆ రోజు కూడా వచ్చి చేస్తున్నారు కదా. 100 రూపాయల దగ్గర 200 ఇవ్వండి, సంతోషిస్తారు. ఎందుకంటే మన ఇంట్లో అయ్యే రహస్యం అంతా వాళ్ళకే తెలుసు. వాళ్ళకి మంచి చూసుకుంటే అయిపోతుంది కదా. వాళ్ళకి చెయ్యండి. మీ ఇంకో ముసలి వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో పోయి వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఇది శని మహారాజు మందమతి, ఆయనకు మంచిగా చేయండి, ఆయన చూసుకుంటాడు. లాస్ట్కి కుజదోషం ఉంది. కుజదోషం ఉన్నప్పుడు ఏం చేయండి, మీరు ఏం చేయండి అంటే మీ అక్కలతోని, చెల్లెలతోని, అన్నదమ్ములతోని మంచిగా ఉండండి. వాళ్ళతోనే కదా మీ ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చేది. వాళ్ళకి మంచి చేసిరనుకోండి, కుజుడు మీకు అనుకూలిస్తాడు. మీకు ఇప్పుడు సూర్యుడి నుంచి తీసుకొచ్చి కుజుడు మీకు మంచిగా చెప్పాను. దీని నుంచి ₹1 మీకు ఖర్చు లేదు. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇంత సింపుల్గా చెప్పాను కదా, ఎవరికి డైజెస్ట్ కాదు. ఎవరు మ్యాక్సిమం చూడండి. నిజంగా మీరు చెప్పింది అద్భుతం. ఎందుకంటే జీవిత సత్యం చెప్పారు మీరు. ఇవి కనుక నిజంగా పాటిస్తే అసలు ఏ సమస్యలు రావు జీవితంలో. సార్ మన గురువులు చెప్పింది ఇదే సార్. ఇవన్నీ తీసుకొచ్చి గ్రహాలకి, జాతకాలకు కనిపెట్టేసి. అద్భుతం అద్భుతం సార్. ఇది చాలా మందికి తెలియదు. ఇంకొక విషయం సార్, ఫైనల్గా ఇంతకుముందు చెప్పారు పలానా నెంబర్లో పుట్టిన వాళ్ళకి కష్టాలు ఉంటాయని. అట్లాగే పలానా నెంబర్లో పుట్టిన వాళ్ళు సుఖపురుషులు, లేదంటే విలాస పురుషులు, లేదా ధనవంతులు అవ్వడం, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? సుఖపురుషులు అంటే ఏంటి అంటే సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా హైట్ ఉంది, నేను 6'2" ఉన్నా సార్. అయితే ఇప్పుడు నా ఇంటి పక్కనైనా 5 feet ఉండు. అయితే ఇప్పుడు వాలీబాల్ సెలెక్షన్ ఉంది, ఎవరిని ప్రిఫర్ చేస్తారు? ఎందుకు? నా పుట్టుకతోని నాకు 6'2" ఉంది. ఇప్పుడు నేను అస్సలు ఆడతలేను, ఉట్టి హైటే ఉంది, నేను లేజీ ఉన్నా, నేను ట్రైనింగ్ పోతలేదు. కానీ 5 feet ఉన్నా
ఆడొక 2 feet జంప్ అయి స్మాష్ చేస్తున్నాడు, ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? అన్ని select చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఎందుకు చేంజ్ చేసారు మీ థింకింగ్ని? ఆ, ఇక్కడ ఏమైపోతుందంటే మనం ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ తో పుడతామో కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ తో పుడతాము, ఓకే, కొన్ని డేట్ ఆఫ్ బర్త్ తో పుడితే అడిషనల్ ఇంపాక్ట్ తో పుడతాము. రైట్, ఇప్పుడు 8 వాళ్ళకి కష్టం ఎక్కువ ఉందని మీకు అక్కడ కనబడ్డది. అవును, అయితే అయిన మైండ్ సెట్, ఓహో నా కష్టాలు ఎక్కువ ఉంది, ఇవన్నీ నేను ఎదుర్కొని నేను ముందుకు వెళ్తాను, నేను అనుకున్నది సాధిస్తాను తప్పకుండా అంటే వాళ్ళు ముందుకు తప్పకుండా ఎదుగుతారు. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది? నరేంద్ర మోడీ గారు, ఆ, కేసీఆర్ గారు, ఒబామా, వీళ్ళందరూ 8 సిరీసే కదండి. ఓకే. అదే ఇప్పుడు 1 సిరీస్లో పుట్టిరు. 1 సిరీస్ అంటే మీకు పుట్టుకతోని సూర్యుని ఆధిపత్యం ఉంది. అంటే 8 series అంటే ఏంటి? కేసీఆర్ గారి కేసీఆర్ 17 కదా. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 17. ఓకే, అయితే ఇప్పుడు 8 లో పుట్టారు. లక్కీ నంబర్ వేరా, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 17 కదా. ఓకే, ఇప్పుడు నరేంద్ర మోడీ సార్ ఇది కూడా 17, ఒబామాది కూడా 8 సిరీసే. అయితే ఇప్పుడు ఎవరైతే 1 లో పుట్టిరు, అయితే మీరు బెనిఫిట్ తో పుట్టిరు, అంటే మీరు లక్కీ డిప్ లోనే పుట్టిరు. ఇప్పుడు నేను లక్కీ డిప్ లో ఉన్నా, నేను ప్రాక్టీస్ చేయను, నేను పండుకొని ఉంటాను, నేను ఇది వర్కౌట్ చేయను అంటే మనం సక్సెస్ అవుతామా సార్? అయితే చాలా మందికి తెలియంది ఏంటంటే కర్మ అనగానే ఈ నుదిటి రాత అనుకుంటారు. నుదిటి రాత కాదండి, కర్మ అంటే పూర్వజన్మ కర్మ అనేది కూడా ఒక లైన్ ఉంటుంది, కర్మ అంటే యాక్షన్ అనేది కూడా ఉంటుంది. ఫస్ట్ యాక్షన్ మర్చిపోతున్నారు. మానవ ప్రయత్నం లేనిది దైవ ప్రయత్నం లేదు. మనం ఏం చేయాలంటే చేతి గీత నుదుటి రాత కాదు, చేతిలో ఉన్న మన నుదిటిలో ఉన్న అలవాట్లు, చేతిలో ఉన్న కార్యం కూడా ఇంపార్టెంట్. సూపర్, అది లేకుండా మనం చేయలేమండి. రైట్. ఇంకొకటి లాస్ట్, చాలా మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు. మంచి లక్కీ నెంబర్ కావాలని, లక్కీ డే రోజు పుట్టాలని, మంచి అద్భుతమైన గ్రహస్థితి ఉన్న రోజు పుట్టాలని, ఇది మంచిదేనా? ఈ క్వశ్చన్ మీరు అడిగారు, ఇది ఇప్పుడు రెగ్యులర్ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర కూడా చాలా మంది వచ్చారు, నేను కూడా చాలా మందికి డేట్ ఇవ్వడం జరిగింది. కానీ కండిషన్ అప్లై ప్రతి దాంట్లో. ఇప్పుడు ఎట్లయితే పెద్ద పెద్ద ట్యాగ్ లైన్స్ కింద స్టార్ అనే కండిషన్ వస్తుందో అది ఎవరికి కనబడదు. అయితే మనం ఏమనుకుంటున్నాం అంటే మీరు ఇంత ట్రాన్స్పరెంట్గా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఏమవుతుందంటే సార్, ఇప్పుడు నేను పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ టైం పీరియడ్. ఇప్పుడు చాలామంది ఏంటంటే డేట్ అడుగుతారు, అయితే మీరు డేట్ కాదు డ్యూరేషన్ ఇవ్వచ్చు, 15 days డ్యూరేషన్. ఎందుకంటే సిజేరియన్లో వాళ్ళు చెప్తారనమాట డాక్టర్స్, మీకు ఈ డేట్ నుంచి ఈ డేట్లో అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే మనం ఆ డేట్స్ స్పెసిఫై చేస్తే వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళు చేసుకుంటే మంచిది. కానీ ఇదే మైండ్లో పెట్టుకొని చేసుకోవద్దు. ఇంకోటి మనం అనుకుంటున్నాం, ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఎంతోమందికి నేను డేట్ ఇచ్చాను, కానీ ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఇంట్లో మా బ్రదర్ నేను ఇచ్చిన డేట్ కాకుండా ఆ పాప ఇంకో డేట్లో పుట్టింది. ఇప్పుడు నేను ఇచ్చిన డేట్ ఫెయిల్ అయిపోయింది కదా. ఇది మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు నేను 10 మెంబర్స్కి ఇచ్చిన అండి, 6 సక్సెస్ అయింది, 6 వేరే డేట్లు ఇచ్చింది. అయితే నేను ఇచ్చిన డేట్ సెలెక్ట్ కాలేదా, లేకపోతే వాళ్ళు ఎందుకు వేరే డేట్లో పుట్టిరు? అక్కడ రహస్యం ఏంటంటే నేను ఇచ్చిన డేట్, ఆ ఆత్మ, ఆ సోల్ ఏదైతే డేట్కి రావాలో 2 కనెక్ట్ అయింది కాబట్టి నేను ఇచ్చిన డేట్ సెలెక్ట్ అయింది. ఆమె వచ్చి వాళ్ళు పుట్టిరు, నేను కరెక్ట్ అయినా. నేను ఇచ్చిన డేట్కి వాళ్ళు ఏదైతే అనుభవించాలని వస్తున్నారో పుట్టడానికి, అది క్లిక్ కానప్పుడు వాళ్ళు ఏ డేట్లో పుట్టాలో అని ఉంటే వాళ్ళు అదే డేట్లో పుడతారు. ఇది కొంచెం చాలా పెద్ద కాన్సెప్ట్ అన్నమాట, చాలా సైంటిఫిక్గా ఉంది. వాళ్ళు ఏ డేట్కి పుట్టాలని రాసి ఉంటేనే అదే డేట్కి వస్తారు. బై మిస్టేక్ నేను ఇచ్చిన డేట్ సింక్ అయితే 2 కలిసి పుడతారని. సూపర్ సూపర్ సార్, చాలా మంచి విషయాలు చెప్తున్నారు. సో ఇంకా మాకు మీ నుంచి ఫోన్ నెంబర్ కరెక్షన్స్ కావాలి, తర్వాత పెద్దవాళ్ళ నేమ్ కరెక్షన్స్ కావాలి, ఇంకా బిజినెస్ నేమ్స్లో కూడా కరెక్షన్స్ కావాలి సార్. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాం సార్. అయితే నేను ఒక చిన్న అడ్వైజ్ అండి, ప్లీజ్. మీరు ఎలాగైనా స్టార్టింగ్లో చెప్పారు కాబట్టి నా దగ్గర వచ్చే వాళ్ళు ఫస్ట్ రావచ్చు, ఈ ఎపిసోడ్ చూసి డైరెక్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ నా దగ్గర రాకముందు పాపం ఎంతో మంది దగ్గర పోయి ఇవన్నీ పని చేయదు, ఇదంతా వేస్ట్, ఈ 10 మందిలో ఈయన కొత్తగా తయారయ్యండి పిల్లాడు అని చెప్పలేము, తప్పేం లేదు. ఎందుకంటే ఒక లైన్ ఉంటుందండి, ఫస్ట్ బీ టెస్టెడ్ ఆర్ టేస్టెడ్. ఇప్పుడు వాళ్ళు ఎంతో మందిని టేస్ట్ చేసిరు, నన్ను టెస్ట్ చేయడంలో తప్పేం లేదు. కాబట్టి ఫస్ట్ థింగ్ నేను ఏమంటున్నా అంటే
ఎవరైతే రెడీ ఉన్నారో మీరు ఏదైతే నంబర్ చెప్తున్నారో ఆ నంబర్కి జస్ట్ వాళ్ళని హాయ్ అని పెట్టమనండి. అంతే. మనం ఒక ఫార్మాట్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ, ఆ ఫార్మాట్ పంపించమనండి. జస్ట్ వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, కుదిరితే వాళ్ళ సిగ్నేచర్ ఇస్తే ఆ, మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా అవి చూసి మనం చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఉమ్, నేను చెప్పింది కరెక్ట్ అయితేనే నా దగ్గర వచ్చి వాళ్ళు గైడెన్స్ తీసుకోవాలి. సూపర్. ఇది కానీ బాగుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గరకు వచ్చారనుకోండి, ప్రాబ్లంలు ఉంటేనే ఒక అడ్వకేట్ దగ్గర, డాక్టర్ దగ్గర, ఆస్ట్రాలజర్ దగ్గర, వెళ్తారు. పోలీస్ వాళ్ళ దగ్గర పోతాం. అవును. కాబట్టి అదే లివరేజ్ తీసుకొని కవరేజ్ ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, దయచేసి నా దగ్గర వచ్చినా కానివ్వండి, ఎవరి దగ్గర వచ్చినా కానివ్వండి, ఫస్టే నమ్మేసి మీ గురించి మీరే ఏం చెప్పకండి. మీ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళనే చెప్పమనండి. సూపర్. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే మీరు అప్పుడు మాట్లాడండి. వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదనుకోండి, మీరు వెళ్ళకండి. మీ టైం సేవ్ చేసుకోండి, Wonderful, ఎనర్జీ సేవ్ wonderful, చేసుకోండి, wonderful. మనీ సేవ్ చేసుకోండి. సో చూసారు కదా, మనం జ్యోతిష్ని టెస్ట్ చేసే అవకాశం వచ్చింది ఇప్పుడు మనకి. సో నేను ముందే చెప్పాను కదా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. జస్ట్ 200 పే చేయండి. పే చేసి గురుగారితో మాట్లాడండి, ఆయనతో, అనిల్ రాజు గారితో మాట్లాడండి. ఆయన మీకు నచ్చితే అప్పుడు ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అంతే కదండి. సో ఈ పద్ధతిలో వెళ్దాం మనం, ఆయన టెస్ట్ చేసుకుందాం మనం. ఒకవేళ మీకు నచ్చితే ఆయనతో ఫర్దర్గా మనం పరిహారాలు, నేమ్ చేంజెస్ అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీరు ఫోన్ చేస్తే మన వాళ్ళు మీకు ఒక ప్రొఫార్మా పంపిస్తారు. ఒక ఫార్మాట్ ఉంటుంది. ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ఫిల్ చేసి పంపిస్తే చాలు. లేదా మీ డీటెయిల్స్ ఇచ్చినా కూడా వాళ్ళైనా ఫిల్ చేసుకుంటారు. సార్ దగ్గర ఉండే అసిస్టెంట్లు ఎవరైతే మీ కాల్తో మాట్లాడతారో వాళ్ళు ఆ పని మీకోసం చేసి పెడతారు. సో అంతే కదా గురుగారు. ఒకటి చెప్పాలి. చెప్పండి ప్లీజ్. ఇంకోటి ఏంటంటే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ డిఫరెన్స్ ఉన్నట్లు, ఆస్ట్రాలజీలో ఏంటంటే ప్రతిసారి మనం ఒక పర్సన్ అప్రోచ్ అవుతాం. అవును. సార్ మాకు పెళ్ళి అయితే పోతాం, జాబ్ కోసం పోవడం, పిల్లల కోసం పోవడం, ఇల్లు కోసం పోవడం. కానీ ఆడ మల్టిపుల్ టైమ్స్ పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది దశ, అంతర్దశ, మహార్దశ, గడియ అట్లా ప్రాసెస్ మీద పోతుంది. అవును. కానీ న్యూమరాలజీలో ఒక బెనిఫిట్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక్కసారి ఒక న్యూమరాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి మీ నేమ్ని మీరు ఒక్కసారి అడ్జస్ట్ చేసుకొని దాని ఒక ఫార్మాట్గా రాయడం, లేదా ఆ నేమ్ని అడ్జస్ట్ చేసుకోవడం, లేదా చేంజ్ చేసుకుంటే మీరు లైఫ్ లాంగ్ మళ్ళీ ఎవరి దగ్గర పోయే అవసరం లేదు. Wow. ఇది వన్ టైం ఫర్ లైఫ్ లాంగ్. Wow. కాబట్టి మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకొని వస్తే బెటర్. సూపర్ సూపర్ సార్, మంచి ఆఫర్ ఇచ్చారు మీరు మాకు. థ్యాంక్ యూ సార్, అనిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ అద్భుతమైన అవకాశం వినియోగించుకోండి. 1000 లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 200 పెడితే అనిల్ రాజు గారు మీతో మాట్లాడతారు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, మీ అదృష్టాన్ని తలరాతని మార్చుకోండి కూడా. అంతే కదా సార్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.